భారత భారతి భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సహృదయ తర్వాత విశ్వనాథ సాహిత్య పీఠం వీరందరితో పాటుగా చాలా మంది సుప్రసన్న గారి అభిమానులు, విశ్వనాథ సత్యనారాయణ గారి అభిమానులు వీరందరి తరఫున ఈనాటి ఈ టాక్ కి ఈనాటి మన ప్రసంగానికి గండ్ర లక్ష్మణరావు గారికి స్వాగతం పలుకుతున్నాం. సార్ లక్ష్మణరావు గారు నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం, స్వాగతం. ఈ రోజు భారత భారతి ప్రెసిడెంట్ అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు, గిరిజా మనోహర్ రావు గారు వారు కూడా ప్రజెన్స్ అవ్వటము, అలాగే రామ్మూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీరు నేను మ్యూట్ చేస్తున్నాను అందరినీ. అలాగే వచ్చిన ప్రతి సభ్యునికి స్వాగతం పలుకుతూ మా అక్షంతల కృష్ణమూర్తి గారు వచ్చారు, నాగేళ్ల వారు వచ్చారు, కుందవజల కృష్ణమూర్తి గారు, తర్వాత పాలపర్తి గారు. అయ్యా శ్యామలానంద ప్రసాద్ గారా? అవునండి. నమస్కారం. నమస్కారం సార్. శ్యామలానంద ప్రసాద్ గారు మీకు నమస్కారం. నా పేరు రామ్మూర్తి అండి. విజయాదిత్య వెంకటేశ్వర్లు గారు, ఇలా వచ్చిన అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈనాటి సమావేశంలో ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా కృష్ణమూర్తి గారిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రోజు మన గెస్ట్ ను పరిచయం చేయవలసిందిగా గిరిజా మనోహర్ గారిని ప్రార్థిస్తూ మైక్ ఇప్పుడు మనం కృష్ణమూర్తి గారికి ఇస్తున్నాం. ప్రార్థనతో ఈ సమావేశాన్ని ఆరంభించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాజ్ఞాం ప్రాజ్ఞసమస్తశోభితకళాం ప్రజ్ఞాప్రభావాద్భుతాం ప్రాజ్ఞప్రాభవ వైభవాం జనహిత ప్రజ్ఞానదాం శారదాం విజ్ఞాతాఖిల శాస్త్రమూల నిలయామాజ్ఞాకారాదరాం అజ్ఞోపక్రమితాదరాం భగవతీం సరస్వతీం భావయే. సంధ్యాం సాంధ్య పరాగితారుణ రుచిం సంధ్యాదినాట్యాంగినీం సంధ్యావల్యఫలప్రదాం సుధిషణాం వింధ్యాచలవాసినీం ఆంధ్యధ్వంసి కృపావలోకనకరీం కౌంధ్యౌర్వత్తాం పాంతకాం సంధ్యాతం వ్యకతాం పదాంబుజాం భగవతీం సరస్వతీం భావయే. అయ్యా గిరిజా మనోహర్ గారు మీరు అన్మ్యూట్ చేస్తారు. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహాలు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాల సమావేశాల్లో సుప్రసన్న సాహిత్య వివేచన 5వ భాగానికి మనం చేరుకున్నాం. ఈరోజు విశేషం ఏమిటంటే ప్రముఖ శతావధాని, ముఖ్యంగా అచ్చ తెలుగులో శతావధానం చేయగలిగిన సమర్థత కలిగినటువంటి మాన్యులు పాలపర్తి వారు వచ్చారు. ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం చెప్తూ ఇవాళ విశ్వనాథ సృష్టి సుప్రసన్న దృష్టి అనేటువంటి అంశం మీద మనతో 4 మాటలు మాట్లాడటానికి విచ్చేసినటువంటి మిత్రులు, డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు ఇవాళ మన మధ్యలో ఉన్నారు. సనాతన భారతీయ ధర్మానికి నిలువెత్తు రూపం విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి ఆత్మను ఆవేశించుకున్నటువంటి మహామహులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. దాదాపుగా వారు అక్షరంతో చెలిమి ప్రారంభించిన నాటి నుండి కూడా, అంటే వారి సంపత్ కుమార గారితో కలిసి వారు మొట్టమొదటి రచన హృద్గీత విశ్వనాథ సత్యనారాయణ గారి పీఠికతో వెలువడ్డది. అప్పుడు వారు ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లో విశ్వనాథ సోదరులైనటువంటి వెంకటేశ్వర్లు గారు వారికి తెలుగు అధ్యాపకులుగా ఉండి వారు ప్రత్యేకంగా ఈ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి విశ్వనాథ వారితో
పీఠిక రాయించారు. అక్కడి నుండి ప్రారంభమైంది విశ్వనాథ వారి పరిచయం. క్రమక్రమంగా వారి ప్రభావం సుప్రసన్న గారి పైన అన్ని మార్గాలలో కూడా సుప్రసన్న గారి పైన వారి ప్రభావం చాలా ఉంది. తరువాత మళ్ళీ సుప్రసన్న గారు, సంపత్ కుమార్ గారు కలిసి అందించినటువంటి ఆనందలహరి విశ్వనాథ వారికి అంకితం. నాటి నుండి నేటి వరకు కూడా వారి అక్షర వ్యవసాయంలో విశ్వనాథ వారికి సంబంధించిన అనేక కోణాలలో 1000 పడగలను, రామాయణ కల్పవృక్షాన్ని అధ్యయనం చేసి అనేక అంశాలను వారు వ్యాసాల రూపంలో వెలువరించారు. విశ్వనాథ వారికి సంబంధించిన సమావేశాలు జరిగిన చాలా చోట్లకు వెళ్ళి వారి యొక్క ప్రతిభను గురించి ప్రసంగించినటువంటి వారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. దాన్ని అందించడానికి ఇవాళ మన మధ్యలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు ఉన్నారు. వారు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల మీద పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందారు. హైదరాబాదులో వేల్చేరు కొండలరావు గారు విశ్వనాథ సాహిత్య పీఠం పక్షాన నిర్వహిస్తున్నటువంటి జయంతి పత్రిక యొక్క బాధ్యతలు పంచుకున్నటువంటి వారు, విశ్వనాథను గురించినటువంటి మంచి అవగాహన కలిగిన పండితులు. ఆయన విమర్శకులే కాకుండా కవి కూడా. నీవు అనేటువంటి ఒక ప్రత్యేకమైన శతకాన్ని రచించారు. సాధారణంగా శతకంలో మకుటము చివరి పదంగానో చివరి పాదంగానో ఉంటుంది. కానీ మొదటి పాదంలో మొట్టమొదటి పదమే నీవు అని 100 పద్యాలతో ఒక శతకం రాశారు. అంటే 400 పాదాల్లో వకారమే ప్రాసగా ఉంటుంది. గొప్ప ప్రయోగశీలి. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి, ముఖ్యంగా భాగవతంలో ఉన్నటువంటి అపురూపమైన పద్యాలన్నింటినీ ఏరి ఈ పద్యం నేర్చుకుందామనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఆధునిక వచన కవిత్వంలో, పద్య కవిత్వంలో కూడా ప్రావీణ్యం ఉన్నటువంటి లక్ష్మణరావు గారు విశ్వనాథ వారిని బాగా అధ్యయనం చేశారు. సుప్రసన్న వారి గారితో సాన్నిహిత్యం ఉన్నవారు, వారి సాహిత్యాన్ని బాగా ఆకళింపు చేసుకున్నవారు. కాబట్టి ఇవాళ విశ్వనాథ సృష్టి, సుప్రసన్న దృష్టి అనే అంశం మీద మన ముందు మాట్లాడడానికి సిద్ధమై ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తారు. లక్ష్మణరావు గారు అన్మ్యూట్ చేసుకుని ప్రారంభించండి. అన్మ్యూట్ అయిందండి. శ్రీరామచంద్రునకు సీతారామకు లక్ష్మణునకు తన మదినెప్పుడు శ్రీరాముడు గల హనుమకు శ్రీరామానుజ గురునకు చేతు నమస్సుల్. నీవు సమస్తమై నిలిచి నిత్య విశేషముగా రహించుటన్, నీవు స్వరూపమై జగము నిండను చేరిన చేతనత్వమై, నీవు ననంతకాలముల నిద్దపు కాంతుల ఆత్మరూపమై, నీవు మహత్వతత్వమని నిన్ను మనమున నేదలంచెదన్. భారత భారతి, అక్షరార్చన, సహృదయ అన్ని సంస్థల పక్షాన సుప్రసన్న గారి సాహిత్య వివేచన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు, ముఖ్యంగా ఆత్మీయ మిత్రులు గిరిజా మనోహర్ గారికి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది ఉద్దండులైన పండితులు ఉన్నారు. ఇందులో వారికి తెలియని విషయాలు ఏమి ఉండకపోవచ్చు, కానీ మనం ఒకసారి కలుసుకోవటము, నెమరు వేసుకోవటము, మరొకసారి ఒకరి నుంచి ఒకరు
ఆలోచనలు పంచుకోవటం అనేది ఇందులో ప్రధానంగా నేను భావిస్తూ, సుప్రసన్న గారి విమర్శను, అందులో విశ్వనాథ వారి విమర్శను, విశ్వనాథ సాహిత్యం మీద చేసిన విమర్శను మాట్లాడాలంటే, సుప్రసన్న గారు నాకు పరోక్షంగా గురువు, సంపత్ కుమార్ గారు నాకు ప్రత్యక్షంగా గురువు. బహుశా 1968 ప్రాంతాల్లో నేను సంపత్ కుమార్ గారు జగిత్యాలలో కాలేజీలో ఉన్నప్పుడు, నేను శిష్యునిగా ఉన్నప్పుడు ఒకసారి వరంగల్ పంపించారు. అప్పుడు కొత్తగా మొదటిసారి వరంగల్ చూసినాను. మొదటిసారి వరంగల్లో వారు చెప్పిన అడ్రస్కి వెళితే ఆ సినిమా టాకీస్ ఎదురుగా విజయ ప్రెస్ ఉన్నది, పల్లా రామకోటార్య గారు. అక్కడ మొదటిసారి నేను సుప్రసన్న గారిని, శ్రీభాష్యం విజయసారథి గారిని, పల్లా రామకోట ఆర్య గారిని, వీళ్ళందరినీ మొదటిసారి అక్కడ చూసినా. నేను చెట్టు కింద ఒక బెంచి ఉండేది, మాట్లాడుకుంటూ కూర్చుండేవారు. అక్కడ మొదటిసారి వారిని చూసినాను. అప్పుడు నాకు రామకోటార్య గారు వినగదప్ప వెర్రి వెంగళప్ప అని ఒక శతకం పుస్తకం ఇచ్చారు. నేను అప్పుడు విద్యార్థిని. విజయసారథి గారు ప్రహేళికలు పుస్తకం ఇచ్చారు. సుప్రసన్న గారు తేజశ్చక్రము అనే పుస్తకం ఇచ్చారు, పద్యకావ్యం. అప్పటికి నేను ఇంకా ఏదో సాహిత్యం మీద అభిమానం ఉంది, మా సంపత్ కుమార్ గారికి సన్నిహితంగా ఉంటున్నాను తప్ప తేజశ్చక్రము వంటి కావ్యం అర్థం చేసుకునే అంత స్థాయి నాకు లేదు. కానీ ఊరికే సంతోషంగా చదువుకునేవాడిని. ఆ పద్యాల నడకలు, ఆ పద్యాలలో ఉన్న పద ప్రయోగాలు, వీటిని చూసి చదువుకోవటం చాలా ఉత్సాహంగా అనిపించి చదువుకునేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే, సుప్రసన్న గారిని అప్పుడు నేను తేజశ్చక్రం ద్వారా మొదటిసారి పరిచయం అయినారు. సత్యనారాయణ గారు జగిత్యాలలో నేను చదువుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారి జగిత్యాల సమావేశానికి ఒకసారి వచ్చి భ్రష్టయోగి కావ్య సంకలనాన్ని, కవితా సంకలనాన్ని, పద్య కావ్య సంకలనాన్ని జువాడి గౌతమరావు గారికి మా కళాశాల వేదిక మీద అంకితం ఇచ్చారు. అప్పుడు సంపత్ కుమారాచార్య గారు ఉన్నారు, చాలా మంది పండితులు వచ్చారు. అప్పుడు సత్యనారాయణ గారిని ప్రత్యక్షంగా చూసినాను నేను. ఆ తర్వాత 1000 పడగల పరిశోధన సందర్భంలో నందమూరు, ఆ చుట్టుపక్కల గ్రామాలు అవన్నీ తిరిగి వచ్చిన అనుభవం ఉంది. సరే, ఇట్లా ఈ ఇరువురితో నాకు కొంత సాన్నిహిత్యం ఉంది గనక, పరిచయం ఉంది గనక, ఇరువురి సాహిత్యాన్ని కొంత అధ్యయనం చేసినాను గనక ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందేమో అని నేను మీ ముందుకు వచ్చిన. విశ్వనాథ సృష్టి, ఈ సృష్టిని గురించి మాట్లాడటం, ఆ సృష్టి మీద సుప్రసన్న గారి దృష్టిని గురించి మాట్లాడటం అని అనుకుంటే, సృష్టి చేసినటువంటి కవి ఋషి వంటి వారు. ఆయన ఋషి వంటి నన్నయ్య అని రాసినారు, కానీ విశ్వనాథ కూడా ఋషి వంటి వారే. ఆయన చెప్పుకున్నాడు, మన మహాయోగ నిష్ఠా సమాధి నుండి భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడ. ఆయన ఒక యోగి, భ్రష్టయోగి అని చెప్పుకున్నారు. అంటే మనిషి అయినందువల్ల యోగి నుంచి మనిషిగా వచ్చినారు, అవతరించినారు అని చెప్పుకున్నారు. ఆ యోగి లక్షణము విశ్వనాథలో ఉంది, ఋషి లక్షణము ఆయనలో ఉంది. అందుకని ఆయన సృష్టించిన సాహిత్యం అంతా చాలా ఉత్కృష్టమైన సాహిత్యం. అట్లాంటి సాహిత్యాన్ని దర్శించటము అనేది అల్పులకు సాధ్యమయ్యేది అని నేను అనుకోను. అంటే ఆయన సృష్టిలో, ఆయన సాహిత్య సృష్టిని కొన్ని పొరలలాగా, కొన్ని అంతస్తులలాగా, కొన్ని స్థాయి భేదాలలాగా గమనిస్తే కొందరు పాఠకులు ఒక స్థాయి దగ్గరికి పరిమితమై సంతోషపడే వాళ్ళు ఉంటారు. కొందరు పాఠకులు ఇంకొక కొంత స్థాయిని మించి ఆలోచిస్తారు. సుప్రసన్న వంటి వారు చాలా లోతుగా, ఉన్నతంగా ఆలోచిస్తారు. ఎందుకు అంటే విశ్వనాథ ఋషి వంటి వారు అని చెప్పినాను కనుక, క్రాంతి దర్శన అన్నారు, నానృష కృతే కావ్యం అన్నారు కనుక ఆయన ఒక దర్శనంతో చేస్తారు. అందుకని దృష్టి అనేది ముందు కవికే ఉంటుంది. కవి ఒక దృష్టితో సృజన చేస్తాడు. కవి ఏ దృష్టితో సృజన చేసినాడో ఆ దృష్టిని పట్టుకున్నటువంటి వారు సహృదయుడు. సుప్రసన్న గారే సహృదయుడులోనూ ఎక్కడో ఒక మాట అన్నారు, కవి ఒక అంచున ఉంటాడు, సహృదయుడు మరో అంచున ఉంటాడు. ఈ రెండు అంచులు ఒక దగ్గరికి వచ్చినప్పుడే ఒకే బిందువు ఏర్పడుతుంది.
అదే సరస్వతి తత్వము అంటారు. అదే చక్రము, అదే సరస్వతి తత్వము అని ఒక మాట అన్నారు. అంటే కవి సహృదయుడైన పాఠకులు ఒక దగ్గరికి రావటం అంటే ఒక రకమైన దర్శనం చేయగలిగిన వారు మాత్రమే ఒక దగ్గరికి వస్తారు. విశ్వనాథ ఏ దర్శనంతో సృజన చేసినారో ఆ సృజనను ఆ దర్శనంతో చేస్తే మాత్రమే అది సంపూర్ణంగా సమగ్రంగా అర్థమవుతుంది. అట్లాంటి శక్తి విశ్వనాథకు ఎంత ఉందో సుప్రసన్నకు కూడా అంత ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. విశ్వనాథకు ఎంత శక్తి ఉంది అని మనం ఇప్పుడు ఎవరం అంచనా వేస్తాము అంటే, ఎవరమైనా అంచనా వేయటానికి వారి సాహిత్యమే ప్రమాణం, వారి సాహిత్యమే కొలమానం. వారి సాహిత్యములో అత్యంత ప్రామాణికమైనవి అంటే అనేక చిన్న కావ్యాల నుంచి మహాకావ్యం దాకా, చిన్న కథల నుంచి గొప్ప నవలల దాకా చేసిన ప్రతి రచనలో కూడా ఎక్కడో తనదైనటువంటి ఒక దర్శనం, తనదైనటువంటి ఒక తత్వ ప్రతిపాదన, తనదైనటువంటి ఒక సిద్ధాంత ప్రతిపాదన, తనదైనటువంటి ఒక ఆలోచన వాటిలలో నిక్షిప్తం చేసినారు. అవన్నింటినీ ఆయా పుస్తకాలలో అక్కడక్కడ వెదజల్లినట్టుగా చేసినారు. కానీ బాగా ఎక్కువగా ప్రస్ఫుటంగా కనిపించేవి రెండు. ఒకటి వేయి పడగలు, రెండవది కల్పవృక్షం. సుప్రసన్న గారు ఇందాక మా మిత్రులు గిరిజా మనోహర్ గారు చెప్పినారు, వెంకటేశ్వర్లు గారు విశ్వనాథ వారి సోదరులు వెంకటేశ్వర్లు గారి ప్రత్యక్ష శిష్యుడు. పరాప్రాసాదము అనే పేరుతో దేవీ తత్వం మీద వెంకటేశ్వర్లు గారు ఒక కావ్యాన్ని రాసినారు. బహుశా వారి ప్రభావం సుప్రసన్న గారి మీద పడి ఉంటుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే సుప్రసన్న గారు కుటుంబగతంగా, వంశగతంగా వారు పరమ వైష్ణవులు, నిష్ఠ ఉన్న వైష్ణవులు. కానీ ఇక్కడ నుంచి వారికి దేవీ తత్వం అనేది అధ్యయనం చేయటం బహుశా అలవాటు అయినట్టుంది. ఆ తర్వాత వారు దేవీ తత్వాన్ని, శక్తి తత్వాన్ని, శ్రీ విద్య రహస్యాన్ని ఎంత లోతుకు, ఎంత క్షుణ్ణంగా, ఎంత నిశితంగా, ఎన్ని శాస్త్రాలలో నుంచి వెతికి తీసుకోవాలో వాటన్నింటినీ తీసుకున్నారు. వారు వాల్మీకి మహర్షుల రామాయణం నుంచి ఈ విశ్వనాథ రామాయణం దాకా రామాయణాది ఇతిహాసాలను చదివినారు, ఉపనిషత్తులను చదివినారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మందితో వారు ఈ పాండిత్య లేదా పరిణతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. రామకృష్ణ పరమహంస, అరవిందుడు, రమణ మహర్షి, శివానంద, కందుకూరి శివానందమూర్తి గారు. ఇప్పుడు రమణ మహర్షి శివానందమూర్తి గారికి అయితే వారు చాలా ప్రత్యక్షంగా సన్నిహితంగా ఉన్నారు. అరవింద ఆశ్రమం నుంచి కూడా అనేక మార్లు వెళ్ళి సావిత్రిని బాగా అధ్యయనం చేసినారు. ఇట్లా ఈ అధ్యయనము, వీరి సాన్నిహిత్యము, వీరి నుంచి తెలుసుకునేటువంటి లక్షణం అంతా విశ్వనాథ వారికి ఉన్నటువంటి లక్షణానికి సరిపోయేటువంటి ఒక శక్తిని వారికి సంపాదించి పెట్టిందని నేను అనుకుంటున్నాను. అట్లా లేకపోయినట్లయితే విశ్వనాథ ఏ ఏ విషయాలను, రహస్యాలను నిక్షిప్తం చేసినారో వాటిని మనం అందరం పట్టుకోలేము. వేయి పడగల నవలు చదువుకుంటే అది భౌతికంగా, లౌకికంగా, సామాజికంగా లేదా చారిత్రికంగా ఒక విధంగా ఏకదేశికమైన ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి కథ. దాన్ని ఇంకా కొంచెం విస్తరిస్తే అది ఒక జాతికి సంబంధించినటువంటి కథ. దాన్ని ఇంకా విస్తరిస్తే అది దైవతత్వానికి సంబంధించినటువంటి అంశం అందులో ఉన్నది. ఇట్లా ఒక్కొక్క స్థాయిని బట్టి అది పెరిగిపోతూ ఉంటుంది. అట్లే కల్పవృక్షము కూడా అంతే. అసలు రామాయణం మళ్ళీ ఎందుకు రాసినాను అని చెప్పుకునేటప్పుడే ఆయన చెప్పుకున్న సమాధానం సాహితీ లోకానికి అందరికీ జగద్విదితమే, మరల నిదే రామాయణం పన్నచు అని. అప్పటికి తెలుగులో చాలా రామాయణాలు వచ్చినాయి. కానీ అన్ని రామాయణాల కంటే విశిష్టంగా ఉండాలనే ఆయన సంకల్పించి రామాయణం రాసినాడు అని ఒక విషయం అనుకోని కల్పవృక్షం అనే పేరు పెట్టుకున్నారు. నిజానికి రామాయణం రాయటానికి ఆయన రెండు కారణాలు అందులోనే చెప్పుకున్నారు. ఒకటి తండ్రి చేసిన ఆజ్ఞయును, జీవుని వేదన రెండును ఏకమై నా సకలోహ వైభవ సనాథము నాత కథను రచించదన్ అన్నారు. అంటే ఒకటి తండ్రి చెప్పినారు, రెండవది తనకు జీవుని వేదనగా ఒకటి ఉంది. ఇది ఎప్పుడు ఉన్నది? బహుశా చాలా చిన్నప్పటి నుంచి ఆయనకు రాముని మీద ఉండి ఉండవచ్చు, లేదా దైవం మీద ఉండి ఉండవచ్చు. సాహిత్య సృజన మొదలైనప్పటి నుంచి కూడా ఆ లక్షణాలు అందులో ప్రవేశించినాయనటానికి ఉదాహరణలు వారి తొలి రచనలలో కూడా మనకు కనపడతాయనే విషయాన్ని సుప్రసన్న గారే చెప్పినారు.
ఎప్పుడో భ్రష్టయోగిలో రాసిన పద్యాలు, అంటే 1961 కంటే ముందు రాసిన పద్యాలు, 1956 కంటే 51 కంటే ముందు రాసిన పద్యాలు, చాలా అప్పుడప్పుడు రాసుకున్న పద్యాలలో కూడా ఈ లక్షణాలన్నీ అందులో కనపడుతున్నాయని సుప్రసన్న గారు చెప్పినారు. కల్పవృక్షము గురించి సుప్రసన్న గారు కొన్ని వ్యాసాలు రాసినారు. ఒకటి విశ్వనాథ మార్గము అని ఒక పుస్తకం రాసినారు. రసరాజధాని అని ఇంకొక పుస్తకం ఇటీవల వచ్చింది. విశ్వనాథ మార్గంలో 1000 పడగలను గురించి, కల్పవృక్షానికి సంబంధించిన ఆధ్యాత్మిక భావ భూమికల మీద వ్యాసాలున్నాయి. అట్లే కల్పవృక్షము గురించి రసరాజధానిలో కూడా వ్యాసాలు ఉన్నాయి. రసరాజధాని అని ఎందుకు పేరు పెట్టుకున్నారు అంటే, విశ్వనాథ సాహిత్యం అంతా ఒక పెద్ద సామ్రాజ్యం. విశ్వనాథ చేసిన సృజన అంతా ఒక సామ్రాజ్యం. దానికి ఒక రాజధాని ఉండాలి. ఆ రాజధాని ఏమిటి అంటే రసం. ఎందుకు రసము అంటే, రసము 1000 రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి అని ఆయన కల్పవృక్షంలో రాసుకున్నారు. ఆ రసము ఎటువంటిది అని నారాముడు అనే పుస్తకంలో సత్యనారాయణ గారు ఆనందమయుడు అనే ఒక భాగంలో ఈ రసము గురించినటువంటి పద్యం కూడా రాసినారు. తగ రసంబంది అని ఒక పద్యానికి వ్యాఖ్యానం రాసుకుంటూ, రసో వైసహ అని, అది బ్రహ్మము వంటిది అని, బ్రహ్మము ఆనందము, రసము ఆనందము ఒకటి గనక, రసము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది గనక, ఆనందము ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రహ్మము ఉంటుంది గనక, ఇది బ్రహ్మమయమైనటువంటి జగత్తును మనకు చూపించేది, బ్రహ్మమును మనకు చూపించగలిగేది రామాయణము అనే అర్థంలో ఆనందమయుడు రాముడు, ఆనంద మూర్తి రాముడు అనే భాగాలు అందులో రాసినారు. అట్లా రసము ప్రధానంగా రాసినారు కనుక సుప్రసన్న గారు రస రాజధాని అనే పేరుతో రాసినారు. రామాయణ కల్పవృక్షాన్ని చాలా మంది అప్పటికి ప్రశంసలు, విమర్శలు చాలా మంది రాసినారు. బహుశా కొన్ని పుస్తకాలు కూడా వచ్చినాయి. దివాకర్ల వెంకటావధాని గారు ఒకటి రాసినారు, వడలి మందేశ్వరరావు గారు ఒకటి రాసినారు, ఇంకా కొంతమంది రాసినారు. సుప్రసన్న గారు వారందరూ రాసిన దానికి భిన్నంగా లేదా విలక్షణంగా కల్పవృక్షము అనేది శ్రీ విద్య రహస్యాన్ని, శ్రీ విద్యా మహిమను, శ్రీ విద్యా తత్వాన్ని నిక్షిప్తం చేసినటువంటిది అని నిరూపణతో సోపపత్తికంగా రాసినటువంటి అంశాలు శ్రీ రామాయణ కల్పవృక్షం గురించి ఇందులో రసరాజధానిలో ఉన్నాయి. ఎందుకు శ్రీ విద్యా రహస్యము అని అన్నారు అంటే, సీతాయా చరితం మహత్ అని వాల్మీకి కూడా అన్నారు. ఇది రామకథ కాదు, సీత కథ అనే ఉద్దేశంలో. కానీ సీతాయా చరితం అనే వాడుక ఎక్కడ లేదు, రామాయణం అనే మనం వాడుకుంటున్నాం. కానీ దాని మూలాన్ని అన్వేషించినట్లయితే అది సీత కథ. ఆ సీత ఎవరు అంటే ఆది పరాశక్తి అని. ఆ ఆది పరాశక్తి కావటానికి ఏమేమి లక్షణాలు, ఏమేమి అంశాలు అందులో ఉన్నాయో సుప్రసన్న గారు మనకు ఎత్తి చూపించారు కల్పవృక్షంలో నుంచి. మొట్టమొదటి పద్యంలోనే శ్రీమంజూషిక భక్త రక్షణ కళా శ్రీచుంచు ఆనందవల్లీ మంజు ప్రసవంబు గగన ప్రారేయాంశువున్ మోక్ష లక్ష్మీ మాణిక్య మేఖల నిహారరుక్ శ్రీమంతం వై పొల్చు వెల్గునొకడే సేవించదన్ సేవింతు విశ్వేశ్వర. ఇది మాస్వామి అనే విశ్వేశ్వర శతకములో ఉన్నది. కానీ శతకము రాయటం కంటే ముందే ఇది భ్రష్టయోగి సంకలనంలో చాలా ఎప్పుడో ముందుగా రాసుకున్న 6-7 పద్యాలలో ఇది ఒక పద్యం. అంటే అప్పటికి ఇంకా రామాయణం మొదలు పెట్టలే ఆయన. ఆ పద్యాన్ని మాస్వామి శతకములో చేర్చుకున్నారు. అదే పద్యాన్ని శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో మొదటి పద్యంగా చేర్చుకున్నారు. అప్పుడు విశ్వనాథ వారు రాసినప్పుడు ఆ పద్యం విశ్వేశ్వర అని మాస్వామి అనే పేరుతో తన ఊరిలో ఉన్నటువంటి వారికి అత్యంత ఆత్మీయమైనటువంటి శివుని గురించి రాసుకున్నారు.
నిజానికి అది శివుని సంబోధించిన పద్యమే. కానీ సుప్రసన్న గారు ఏమన్నారంటే ఈ మొదటి పద్యాన్ని రామాయణ కల్పవృక్షంలో చేర్చి రామ కథను సూచించినారు అని ఒక సుదీర్ఘమైన సువిపులమైన సోపపత్తికమైనటువంటి వ్యాఖ్యానం కూడా చేసి చూపించినారు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుంది. రామాయణం మొదలు పెట్టక ముందు ఎప్పుడో రాసుకున్న ఆ పద్యాన్ని ఇక్కడ రాసినారు. అంటే నేను ఇందాక ఒక మాట అన్నాను, విశ్వనాథ వారికి బహుశా చిన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా చిన్న వయస్సులో ఈ తాత్విక విషయాలను చాలా వాటిని తెలుసుకున్నారు. ఉపనిషత్తులు, వాటికి సంబంధించినటువంటి అంశాలు లేదా భాష్యాలు, ఇవన్నీ కూడా చాలా చిన్న వయస్సులో ఆయన కవిత్వం రాసే వయస్సు నాటికే వాటన్నింటినీ కూడా బాగా ఆపోషణ పట్టినారు సత్యనారాయణ గారు. ఆయనకు బాగా జ్ఞాపక శక్తి కూడా ఉండేది. నాకు అనుస్యూతంగా అన్ని జ్ఞాపకం ఉంటవి, 5 ఏళ్ల వయస్సు నుంచి జరిగినవన్నీ నేను చెప్పగలను అని ఆత్మకథలో రాసుకున్నారు. అట్లాంటి ఆయన చిన్నప్పుడు చదువుకున్న వాటన్నింటి ప్రభావం వల్ల ఆయన విశ్వేశ్వరుని గురించి రాసిన పద్యంలో రామకథకు సంబంధించినటువంటి సూచన వచ్చింది. అంటే ఇంకొక మాట, తండ్రి అన్నారు కదా అవి ఇవి గెలకటం ఎందుకు, నువ్వు రామకథ రాయమని అన్నారు కదా, అప్పటికే రామకథ రాయాలనే ఊహ ఎక్కడైనా లోపల ఉండి ఉంటుంది. అందుకనే అది కూడా అందులో తొంగి చూసిందేమో. ఈ పద్యము రామాయణంలో మొదటి పద్యం, కానీ మహాకావ్యానికి మొదటి పద్యము వస్తు సూచకంగా ఉండాలి, వస్తు నిర్దేశకంగా ఉండాలి అని కావ్య లక్షణంగా చెప్తారు కదా, అట్లా కావ్య లక్షణం ఇందులో ఉంది అని చెప్పి ఇందులో కావ్య లక్షణంలో వస్తు సూచకంగా నిర్దేశించింది ఏమిటి అంటే, ఇందులో ఇది విశ్వేశ్వరుని సంబోధించినది కనపడుతున్నా గాని ఇందులో ఉన్న పరమార్థం ఏమిటి అంటే స్త్రీ విద్యనే సంబోధించినాడు అని. సీతాయా చరితం మహత్ అన్నట్లుగా స్త్రీ అధిదేవత అయినటువంటి పరాశక్తినే ఇందులో ఆయన సూచించినారు, నిర్దేశించినారు అని అన్నారు. 3 సార్లు శ్రీకారం అందులో ప్రయోగించటం జరిగింది. శ్రీమంజూషిక అని అన్నారు, శ్రీమంతంబయ్య అని అన్నారు. ఈ శ్రీమంతంబయ్య అనే పదాన్ని సుప్రసన్న గారు చాలా చమత్కారంగా విరిచినారు. ఇట్లాంటి పదాలు విరిచి, అంటే ఒక కవి ఒక పదాన్ని, ఒక శబ్దాన్ని, ఒక వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తారు, లేదా తమకున్నటువంటి జ్ఞానం చేత, సంస్కార బలం చేత ఆ ప్రయోగం అలవోకగా వస్తుందా మనకు తెలియదు. ఆ పరిణితమైన దశ నుండి అది అలవోకగా పదప్రయోగం రావచ్చు, కానీ వాటిని పట్టుకునే శక్తి సహృదయులకు ఉండాలి. అట్లా సుప్రసన్న గారు ఏం చేసినారంటే శ్రీమంతంబగు అనే దాన్ని ఒక చమత్కారమైన విరుపు విరిచి శ్రీం అంతంబగు అన్నారు. శ్రీమంతంబగు మనకు చాలా మామూలుగా అనిపించే అర్థం, శ్రీం అంతంబగు అని. అంటే శ్రీం అనేది మంత్రాలలో ఉండే అక్షరం. శ్రీం హ్రీం అని మంత్రాక్షరాలు, బీజాక్షరాలు ఉంటాయి. అట్లాంటి బీజాక్షరాన్ని ఇందులో నిక్షిప్తం చేసినారు. 3 సార్లు శ్రీకారం ప్రయోగం చేయటం కూడా ఒక షణ్మత ప్రకారం, ఈ దేవి ఆరాధనలో ఉన్న ఒక పద్ధతి ప్రకారము ఇది ఒక సంప్రదాయము అని వారు అందులో నిరూపించినారు. అంటే ఈ శ్రీ అనే 3 సార్లు రాయటం అని. మంజూషిక అని అన్నారు. మంజూషిక అనే పెట్టెలో సీతాదేవి దొరికింది. నాగలితో దున్నేటప్పుడు పెట్టెలో సీతాదేవి దొరికింది, అందుకని మంజూషిక అని అన్నారు. అట్లే రంగాచార్యుల ఎదురుగా ఉన్నారు, సీతాదేవి మంజూషిక అంటే పెట్టెలో దొరికింది అని అన్నారు. ఆ పెట్టెలో అట్లాంటి ఒక మంజూషికలోనే శివధనుస్సు కూడా పెట్టినారు, అది కూడా మంజూషికకు అన్వయం అవుతుంది అని అన్నారు. తర్వాత ఇంకొక మాట ఏమన్నారంటే, ఆ సీత పెట్టెలో దొరికింది కదా, తర్వాత చాలా కాలం తర్వాత ఎక్కడో సుందరకాండలోనో యుద్ధకాండలోనో ఒక వర్ణన, ఒక మాట అంటారు విశ్వనాథ. ఏమంటారంటే, భూమిలో పాతరబెట్టిన వడ్లు తీస్తే ఎంత మెరుగుగా ఉంటాయో సీత ఇప్పుడు అట్లా ఉంది అని అంటారు యుద్ధకాండంలో. అంటే సస్యము, వరి ఇవన్నీ చెప్పి పెట్టెలో పెట్టి మాగబెట్టిన వరి ధాన్యం అంటారు. అంటే విశ్వనాథులో ఒక లక్షణం ఉన్నది, ఇటు కిందికి పోతారు, అటు పైకి పోతారు. మనల్ని ఇటు భూమికి తీసుకుపోతారు, పంటలకు తీసుకుపోతారు, రైతు దగ్గరికి తీసుకుపోతారు. స్వామి నేను నిన్ను దున్నుతాను, నిన్ను పండిస్తాను అని ఒక పద్యం రాసినారు, అది చెప్తాను. అట్లా అక్కడ ఒక
గొప్ప వర్ణన చేసినారు. అక్కడ కూడా పాత్రలో పెట్టిన వరి ధాన్యము అని అన్నారంటే పెట్టెలాంటిదే అది. అంటే అమ్మవారిని అక్కడి నుంచి ఇక్కడ దాకా, అక్కడ భూమిలో దొరికిన అమ్మవారు, ఇక్కడ పండిన ధాన్యము అమ్మవారు అని అట్లా రెండు సమన్వయం చేస్తారు. అట్లాంటి మంజూషికలో దొరికిన అమ్మవారు అనే అర్థంలో ఈ మంజూషిక అనే పదాన్ని ఇట్లా ప్రయోగించినారు అని సుప్రసన్న గారి వివేచన. ఈ నేను చెప్తున్నదంతా కూడా సుప్రసన్న గారు చెప్తున్నదే, ఊరికే చదివి నేను పాఠం చెప్తున్నట్టే అనుకోండి. నా సొంత వివేచన విశ్లేషణ ఇందులో ఏమీ లేదు. సుప్రసన్న గారి దృష్టి అన్నాం కనుక సుప్రసన్న గారు చెప్పింది. ఇందులో ఈ మంజూషిక అనే మాటలో ఈ అటు ధనుస్సు గాని అటు సీత గాని స్త్రీ రహస్యం కాని ఉన్నది అని చెప్తారు. అట్లే రక్షక హేతువు అని చెప్పినారు. ఈ రక్షక హేతువు, రక్షక కారణము, మేఖల ఇట్లాంటివన్నీ కూడా స్త్రీ విద్యనే చూపిస్తాయి. స్వామి వారికి మేఖల కాదు కదా, విశ్వేశ్వరునికి మేఖల కాదు కదా, మేఖల అమ్మవారికే ఉంటుంది కదా అని ఒక అంశ చెప్పినారు. ఈ అమ్మవారు ఎవరు అని చాలా వెనక్కిపోతారు. అమ్మధురావలోకనమ్ములం అని ఒక పద్యం ఉన్నది. ఈ అమ్మవారు పరాశక్తి, ఆదిశక్తి అని చెప్తారు. ఈ అమ్మవారు పోతన్న గారు ముగురమ్మల మూలపుటమ్మ అని చెప్పిన అమ్మ. సృష్టి స్థితిలయకారులైనటువంటి విష్ణు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా మూలపు రూపానికి క్రియారూపాలు వీళ్ళు. మూల రూపానికి క్రియారూపాలు వీళ్ళు. మూల రూపము బ్రహ్మము అంటారు. అంటే ఇది అద్వైత సిద్ధాంతములో బ్రహ్మము అంటారు. మనం విశిష్టాద్వైతములో నారాయణమూర్తిని అనుకుంటాం. ద్వైతాద్వైతములందు అని సత్యనారాయణ గారు ఒక దగ్గర అన్నారు. ఇక్కడ ఈ ద్వైతాద్వైతములు రెండు వస్తాయేమో అని అటు ఇటు రెండింటిని నేను చూసి రాసినాను అని ద్వైతాద్వైతములను రాసినాను అన్నారు. ఈ రహస్యాన్ని అక్కడ మేఖలను ఇట్లాంటి రహస్యాలన్నింటినీ సుప్రసన్న గారు మనకు ఎత్తి చూపించినారు. అట్లా చూపించి ఏమన్నారంటే, ఇది సీతాయా చరితం మహత్ అని వాల్మీకి చెప్పినట్లుగా సీత కథనే. ఆ సీత ఎవరు అంటే ఆదిశక్తి అయిన సీత. ఆ సీత ఊరికే జానకి అని, ఊరికే అయోధ్య రాముని భార్య అని ఇట్లాంటి లౌకికమైన అర్థాలు కాకుండా ఆదిశక్తి అయినది అని చెప్పినారు. అట్లా ఆదిశక్తి అయినది సీత అని చెప్పటానికి ఆమె రూపవర్ణనలు, ఆయా సందర్భాల్లో చేసిన రూపవర్ణనలు, మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు, చేయించిన క్రియలు ఇవన్నింటినీ కూడా ఉదాహరణలుగా తెచ్చి చూపించినారు సుప్రసన్న గారు. నిజానికి ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి అంటే, వాల్మీకి రామాయణంలో కూడా స్త్రీ విద్యా రహస్యం ఉన్నది అని శేషేంద్ర గారు షోడశి అనే పేరుతో 16 వ్యాసాలు రాసినారు. అది కూడా సాహితీవేత్తలందరికీ జగద్విదితం. ఆ షోడశిలో శ్రీ విద్యా రహస్యం వాల్మీకి పెట్టినారు అనే అంశాన్ని ఆయన ప్రతిపాదన చేసి నిరూపణ చేసినారు. మరి వాల్మీకి రాసినటువంటి, వాల్మీకి నిక్షిప్తం చేసిన ఈ విద్యా రహస్యాన్ని విశ్వనాథ కూడా నిక్షిప్తం చేసినారా అంటే చేసినారు అని నిరూపణ చేసింది సుప్రసన్న గారు. వడలి మందేశ్వరరావు వంటి వారు అక్కడక్కడ సూచనప్రాయంగా అన్నారు కొన్ని మాటలు సూచనప్రాయంగా అన్నారు. కానీ సుప్రసన్న గారు చాలా ఉదాహరణలతో, చాలా సాక్ష్యాలతో చూపించున్నారు. నిజంగా అది చూస్తే విశ్వనాథ రామాయణం ఎందుకోసం రాసినాడా మనకు తెలియదు అని అనిపించే అంత వివరణలు, ఉదాహరణలు అందులో ఇచ్చినారు. ఒక శ్రీమంజూషిక అనే పద్యానికే చాలా విపులమైనటువంటి వ్యాఖ్య రాసి ఒక నిరూపణ చేసి, ఇది ఖచ్చితంగా శ్రీరాముని ఉద్దేశించినది కాదు, ఇది ఖచ్చితంగా ఇంకొక అంశం చెప్పినారు. ఇప్పుడు ఈ ఆది పరాశక్తి అనేది కేవలం స్త్రీమూర్తి అని, శక్తి రూపము అని అనుకోవటానికి కూడా కాదు, ఆదిమ రూపమైన దానిలో అర్ధభాగము, ఆదిమ మూల రూపమైన దానిలో అర్ధభాగము. అందుకని ద్యావా పృథివీ సంగమం అంటారు. ద్యావా పృథివీ సంగమం పవిత్రమైంది అని ఆ సుప్రసన్న గారు చెప్పి, ఆ ద్యావా పృథివీ సంగమానికి సంబంధించిన దాంపత్య ధర్మము లేదా ఐక్యం అయ్యేటువంటి ఆ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ప్రతిపాదించేదిగా ఈ పద్యం ఉంది, ఈ రామాయణం రాసినారు అని చెప్పినారు. అట్లా ఇక్కడ మొదలైంది రామాయణం అని మొదలు పెట్టినారు. ఇది ఇంకొకటి ఏమిటంటే, 2 పద్యాలు విశ్వేశ్వర
శతకంలో నుంచి లేదా ఈ విశ్వేశ్వర అనే దాంట్లో నుంచి 2 పద్యాలు మొదట్లో సత్యనారాయణ గారు తీసుకున్నారు. ఇవన్నీ వెతకటానికి సత్యనారాయణ గారు కూడా రామాయణంలో ముందు కొన్ని సూచనలు చేసినారు. అసలు నా కల్పవృక్షం అర్థం చేసుకోవాలనుకుంటే చదివే వాళ్లకు కొంత సామగ్రి, కొంత శక్తి ఉండాలి అని చెప్పుకున్నాడు ఆయన. ఆ శక్తి లేకపోతే వీళ్ళకి అది అర్థం కాదు అని అన్నాడు. ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి గల్గినన్ సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ మదికి నుదాత్త కల్పనల మక్కువగల్గిన విశ్వనాథ శారద సురద్రువు. ఇవి ఉంటే విశ్వనాథ శారద సురద్రువు అన్నాడు. ఏవి అంటే 3 లక్షణాలు ఉండాలి అన్నారు రామాయణ కల్పవృక్షం చదువుకోవటానికి, లేదా 3 శక్తుల వంటివి ఉండాలి. అవి ఏమిటి అంటే ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారత దీప్తి కలిగిన, అంటే పూర్వపు తెలుగు కవులు సంస్కృత కవుల యొక్క సాహిత్యం యొక్క దీప్తి ఉండాలి. సాహిత్య దీప్తిని, సాహిత్య కాంతిని పట్టుకోగలిగినటువంటి వాళ్ళు కావాలి. రెండవది సదమల బుద్ధికి సకల బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్నారు. ఇందులో ప్రతి పదం చాలా జాగ్రత్తగా ప్రయోగింపబడింది. అంటే ఆయన మనలాగా కూర్చొని ఒక్కొక్క పదం అనుకొని వెయ్యరు, కానీ వేసిన ప్రతి పదము తపఃఫలం. ఆ పదం ఎట్లా వస్తుంది అంటే తపఃఫలంగా వస్తుంది. సత్ అమల బుద్ధికి అన్నారు, అంటే ముందు సత్యం ఉండాలి, అమలమైన బుద్ధి ఉండాలి, బహుళ శాస్త్ర రహస్య వివేకం ఉండాలి, అనేక శాస్త్రాల యొక్క రహస్యాలను తెలుసుకునే వివేకం ఉండాలి. ఈ రహస్యము వివేకము అనేవి కూడా ఒక విధంగా పారిభాషిక పదాల వంటివి. వివేకము అని ఆదిశంకరాచార్యుడు వివేక చూడామణి అని రాసినారు. బ్రహ్మ విద్యకు, ఉపనిషద్ విద్యకు రహస్య విద్య అనే పేరు కూడా ఉంది. అందుకని బహుళ శాస్త్ర రహస్య అన్నారు, అనేక శాస్త్రముల యొక్క రహస్య వివేకము తెలిసిన వారికి అన్నారు. ఆ బహుళ శాస్త్రములు ఏవి అంటే ఇదిగో ఉపనిషత్తులు కావచ్చు, బ్రహ్మసూత్రాలు కావచ్చు, వేద మంత్రాలు కావచ్చు, శ్రీ విద్య మంత్రాలు మొదలైనటువంటివి కావచ్చు. ఇట్లాంటి వాటన్నింటి యొక్క రహస్య వివేచన చేయగలిగిన వారు కావాలి. అట్లాంటి వివేచన చేయగలిగిన సామర్థ్యం ఉన్నవారు సుప్రసన్న గారు. అందుకనే రామాయణ కల్పవృక్షం మీద ఎందరో పరిశోధనలు చేసినారు, ఎన్నో రకాల రచనలు చేసినారు, కానీ ఈ దృష్టితో ఎవరు చేయలేదు. అందుకనే సుప్రసన్న గారి దృష్టి ప్రత్యేకమైంది. ఈ దృష్టి బహుళ శాస్త్ర రహస్య వివేకము అని విశ్వనాథ ఏది అన్నారో అదంతా సుప్రసన్న గారిలో ఉన్నది కనుక ఆ ప్రమాణాలతో ఈ రామాయణంలో శ్రీ విద్యా రహస్యం ఉన్నదని, చంద్ర విద్యా రహస్యం ఉన్నదని ఇంకొక అంశం కూడా ఉంది. వాల్మీకి రామాయణంలో సుందర హనుమన్ మంత్రం అని మంత్రానికి సంబంధించినటువంటి విషయాలను సుందరకాండంలోను హనుమంతుని సందర్భంలోను నిక్షిప్తం చేసినారు అని శేషేంద్ర శర్మ రాసినారు. సుప్రసన్న గారు ఏమన్నారంటే విశ్వనాథ రామాయణంలో ఆపదుద్ధారక స్తోత్ర మంత్రాన్ని నిక్షిప్తం చేసినారు అని రాసినారు. అంటే వీటన్నింటిని కూడా ఆయన నిరూపణగా, ఉదాహరణగా అనేక అంశాలతో చూపించినారు. ఈ చంద్ర విద్య అని చెప్పటానికి చాలా సందర్భాల్లో అమ్మవారిని వర్ణించినప్పుడు అమా అనేది ఒక కళ, చంద్రుని కళలలో అమా అనేది ఒక కళ. అమావాసనాడు ఉంటుంది, అమావాసనాడు ఉంటుంది, అది మనకు కనిపించదు. అది అమ్మవారి తల మీద ఉంటుంది. అది అసలు రూపమైనటువంటి కళ, అది నిత్య కళ. షోడశి కళల్లో ఒకటి కళారూపిణి అనేది అందులో ఉన్నది. అట్లాంటి కళారూపిణి, ఆ కళలకు సంబంధించినటువంటి వర్ణనలు సత్యనారాయణ గారు ఎక్కడెక్కడ చేసినారో వాటిని ఎత్తి చూపించినారు. హనుమంతుడు సీతను వెతకటానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ వారిని ఎట్లా పోల్చుకోవాలని ఆ అశోకవనంలో చూస్తున్నప్పుడు పక్కన ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న చంద్రుని బింబము ప్రతిఫలిస్తూ ఉన్నది. అది ఎట్లా ఉన్నదట అంటే
అమ్మవారి ముఖం ఇట్లా ఉంటుంది అని గుర్తుపట్టుకోవటానికి సూచన చేసినాడా అన్నట్లుగా చంద్రబింబం సరస్సులో కనపడుతున్నది హనుమంతునికి అని వర్ణించినారు. అక్కడ ఈ మాటలు ఆ చంద్రుడు చంద్రబింబము ఇవన్నీ ఎందుకు చేసినారంటే అమృత కళలు, చంద్ర కళలు, జ్యోతి స్వరూపము ఇవన్నీ అమ్మవారికి సంబంధించినవి. అందుకనే అమ్మవారికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి అని ఇట్లాంటివన్నీ అనేక సందర్భాల్లో ఉన్న వర్ణనలు చేసినారు, వర్ణనలు ఎత్తి చూపించినారు. అట్లే మాటలు కూడా చూపించినారు, ఎక్కడెక్కడ మాట్లాడినారు అనేవి కూడా చూపించినారు. శక్తి అనే మాట కూడా అనేక మార్లు వచ్చిన విషయాలను కూడా చూపించినారు. అట్లే అమ్మవారికి సంబంధించిన సదమల రూపంబు సర్వ సంపత్కరమై అని అన్నారు. ఆ అమ్మవారి రూపము సదమల రూపము సర్వ సంపత్కరమైనది అని చెప్పినారు. అంటే ప్రతిదీ కూడా తన వలననే జరుగుతున్నది, తన చేతనే జరుగుతున్నది అని చెప్తూ, అందువలన ఇది సీతాయాశ్చరితం మహత్తనే తానే ఒక చోట చెప్తారు. అంటే సూచనగా వాల్మీకి కొన్ని పాత్రల పేర్లు చెప్పినారు, పతివ్రతల పేర్లు చెప్పినారు. కానీ కల్పవృక్షంలో ప్రత్యక్షంగా సీత చెప్తుంది, నేనే సావిత్రిగా ఉండి యమునికి ధర్మ సూక్ష్మము చెప్పినాను అని చెప్తుంది. నేనే దమయంతిగా ఉండి నలునికి ఈశ్వర రూపం చెప్పినాను అని చెప్తుంది. నేనే ఇప్పుడు సీతగా వచ్చి ఈ దుష్ట సంహారం చేయించాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇట్లాంటి మాటలు ప్రత్యక్షంగా చెప్పినవి అన్ని సుప్రసన్న గారు ఎత్తి చూపించారు. అట్లా చూపించి రామాయణ కల్పవృక్షం అంతా ఒక ప్రత్యేకమైన స్థాయిలో, ఒక ప్రత్యేకమైన ఉన్నతమైనటువంటి, ఒక అత్యంత గంభీరమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అర్థాలను సుప్రసన్న గారు ఎత్తి చూపించినారు. ఒక మాట అంటారు చివరికి, ఆడది ఇంత చేయుటయ్య ఆటన్నది. ఈ ఆడది అనే మాట శక్తి స్వరూపానికి చెప్తారు. అట్లే సౌందర్య విషయాలు రాసినప్పుడు కూడా శంకరాచార్యులు సౌందర్య లహరిలో వర్ణించిన వర్ణనలను కూడా చూపించినారు. కొన్ని పద్యాలు ఉన్నాయి అరణ్యకాండలో, కొన్ని చోట్ల సీతమ్మను వర్ణించినటువంటి పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలను చదివితే సౌందర్య లహరిలో శంకరాచార్యులు చేసినట్లుగా ఉంటుంది. అందులో రూపవర్ణన ఉండదు, రూపవర్ణనకు బదులు అర్థవర్ణనమే ఉంటుంది, మహిమ వర్ణనమే ఉంటుంది, అమ్మవారి వర్ణనమే ఉంటుంది. అంటే అట్లా కూడా ఇది అమ్మవారి చరిత్ర అనే నిరూపణ ఒకటి సుప్రసన్న గారు చేసినారు. ఆడది ఇంత సేయుటన్నది ఉన్నదే అంచు మాట్లాడితి, ఆడది ఇంత సేయుటన్నది ఉన్నదే అంచు మాట్లాడితి, కైక కోరక మహాప్రభువు నీవని రాకలేదు. కైక అనే ఆడది కైక కోరకపోతే వనికి గాని అనికి గాని నీ రాక లేదు. అట్లే ఈ ఆడది సీత కోరక మహాసుర సంహరణంబు లేదు. ఈ సీత కోరకపోతే మహారాక్షసుల సంహారం కూడా లేదు. ఈ ఆడది లేక లేదు జగం, ఈ ఆడది లేక జగమంతా లేదు అని, అంటే స్త్రీ శక్తిని, స్త్రీ విద్యను చూపించినారు. కవి ఒక దగ్గర ఉండి దర్శించినటువంటి ఒక మహాశక్తి స్వరూపాన్ని, ఒక ఆదిమమైనటువంటి రూపాన్ని, సృష్టికి మూలమైనటువంటి ఒక రహస్య తత్వాన్ని ఎట్లా కల్పవృక్షంలో లేదా కావ్యంలో రచనలో దాన్ని ప్రతిఫలింప చేయాలని అనుకున్నారో దాన్ని సుప్రసన్న గారు ఎత్తి చూపించినారు. ఇందాక నన్ను ఋషితుల్యులు గనక కథగానే కాకుండా, కేవలం ఒక సీతారాముల కథ అని కాకుండా, లేదా కావ్య లక్షణాలతో శిల్పము గాని, అలంకారాలు గాని, ఛంద ప్రయోగాలు గాని ఇట్లాంటివన్నీ ఇంతవరకు మాత్రమే పరిమితం కాకుండా, కావ్యములో ఇంకా ఇతరేతరమైనటువంటి విశేషాలన్నీ కాకుండా, వాటికి మూలమైనటువంటిది, సృష్టికి మూలమైనటువంటిది జీవనం. అంటే సత్యనారాయణ గారిలో ఇది చాలా చోట్ల కనపడుతుంది అని చెప్తారు. కోకిలమ్మ పెళ్లి దగ్గర నుంచి, కిన్నెరసాని పాటల దగ్గర నుంచి ప్రతిదానిలో కూడా ఈ లక్షణం కనపడుతుంది అని చెప్తారు. అంటే తాత్విక భూమికను కలిగి రాయటం అనేది, ఆధ్యాత్మిక భూమికను పెట్టి రాయటం అనేది అన్ని రచనల్లో కనపడుతుంది అని గిరికుమారుని ప్రేమ గీతాలు గాని, కిన్నెరసాని పాటలు గాని, కోకిలమ్మ పెళ్లి పాటలు గాని, ఇట్లాంటి అన్నింట్లలో కూడా, తుమ్మెద గీతము గాని, భ్రమర గీతం గాని, ఇట్లాంటి వాటి అన్నింట్లలో కూడా ఉన్నాయి అని సుప్రసన్న గారు ఎత్తి చూపుతారు.
అట్లే వేయి పడగల్లో కూడా ఈ ఆధ్యాత్మిక భావభూమిక ఉంది అని అనేక పాత్రల ద్వారా అనేక పదాల ద్వారా వారు నిరూపించి చూపించినారు. 2 అంశాలు చెప్పినారు. ఒకటి యోగం, షట్చక్రాలు కుండలిని యోగము. ఇవి వేయి పడగలలోనూ ఉన్నది, కల్పవృక్షంలోనూ ఉన్నది. ఈ రెండింట్లలో కూడా ఉన్నాయన్న విషయాన్ని సుప్రసన్న గారు మాత్రమే ఎత్తి చూపించినారు. ఎక్కడ మూలాధారం ఉన్నది, ఎక్కడ స్వాధిష్టానం ఉంది, ఎక్కడ మణిపూరం ఉంది, ఎక్కడ సహస్రారం ఉంది, ఇట్లాంటి వాటిని అన్నింటినీ ఆయా సన్నివేశాలతో పోల్చుకుంటూ వేయి పడగల్లోనూ కల్పవృక్షంలోనూ ఉన్న వాటిని ఎత్తి చూపించినారు. వేయి పడగల్లో ఒక మాట ఉంది. మొన్న సుప్రసన్న గారు శతాంకుర గురించి చేసిన ప్రసంగంలో కూడా ఈ మాట చెప్పినారు. అది ఏమిటి అంటే, ఈ మతము, దేవుడు అనేటువంటి విషయాలకు అతీతంగా, అంతకంటే ఉన్నతంగా కవి చూస్తాడు. సత్యనారాయణ గారు కూడా అట్లే చూసినారు. మహాకవులందరూ అట్లే చూస్తారు అని. మా మతమునందు దేవుడనేవాడు ఉండనిమ్ము చావనిమ్ము వానితో మాకు పని లేదు, కానీ నిగనిగలాడుతున్న గడ్డి పరకలో కూడా జీవము తొణికిసలాడుతున్నదని తెలిసిన చాలు అన్నారు. ఈ జీవము తొణికిసలాడటములోనే ప్రాణం ఉన్నది, ప్రాణశక్తి ఉన్నది. ఈ శక్తి అనే మాట వేయి పడగల్లో చాలా చోట్ల చాలా ప్రయోగాలు బహుశా అవి ఉద్దేశపూర్వకంగానే చేసినారేమో అని సుప్రసన్న గారు చూపించిన వాటిని బట్టి చూస్తే సత్యనారాయణ గారు వీటిని కావాలని ప్రయోగించినారని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదట్లో నా జాతిలో శక్తి చావలేదు అని అంటారు. అట్లే చిట్ట చివరికి నీవు మిగిలితివి, నీవు నా జాతి శక్తివి అని అంటారు. అట్లే ఒక ఆవును రక్షించినప్పుడు ఈ ఆవు శక్తితో ఉన్నటువంటి ఒక శమీ వృక్షం వలె నడయాడుతున్నది. విలీనాగ్ని అయి తేజో శమీ వృక్షం వలె నడిచి వెళుతున్నది. అది నడిచినంత మేర తమస్సును దూరం చేయుచున్నది అంటారు. ఈ తమస్సును దూరం చేయుట, ఒక ఆవు నడిస్తే తమస్సును దూరం చేయుట అనే దానికి ప్రత్యక్షమైన అర్థం ఏమి లేదు. ఒక ఆవు నడిస్తే తమస్సు దూరం కావటం అనేది ప్రత్యక్షార్థం లేదు. అక్కడ గోలోకానికి సంబంధించి, గోమహాత్మ్యానికి సంబంధించి ఇట్లాంటి అంశాలన్నింటినీ అక్కడ వర్తింపజేసుకోవటానికి అవకాశాలున్న విషయాలను సుప్రసన్న గారు ఎత్తి చూపించినారు. అట్లాంటివి గిరిక అనే పదం, ఇందాక శ్రీమంతము చెప్పినట్లుగా గిరిక అనే మాటని కూడా వారు చాలా విరిచి చెప్పినారు. గిరి అనే మాట కొండ అనే అర్థంలో మనం వాడతాం, కానీ అది గీ శబ్దానికి సప్తమి విభక్తిలో గిరి అంటే శబ్దమునందు అని వస్తుంది. గిరి అంటే శబ్దమునందు, క అంటే బ్రహ్మ, అంటే శబ్ద బ్రహ్మ అని. శబ్ద బ్రహ్మకు ప్రతీక వలె, ప్రతినిధి వలె ఉన్నటువంటిది గిరిక పాత్ర అని. అట్లే గణాచారిని గణముల యందు చెరించున్నది గణాచారి అని చెప్పినారు. ఇది సుప్రసన్న గారు చెప్పిన మాటనే. ఇట్లా సుప్రసన్న గారు కల్పవృక్షంలో కానీ వేయి పడగల్లో కానీ చాలా రహస్యాలను, అంటే శ్రీ విద్యా రహస్యాలు, ఉపనిషద్ విద్యా రహస్యాలను బాగా స్పష్టం చేసి చూపించినారు. నిగమ మహార్థములు ఒక చోట సీత అమ్మవారిని వర్ణిస్తూ, సీత అమ్మవారిని గురించి చెప్తూ, నిగమములెల్ల జగము నిండెను తన్నిగమాంత సంచయనము హవణించెను. తన్నిగమార్థ వైఖరుల్ నిగమములెల్ల జగము నిండెను తన్నిగమార్థ వైఖరుల్ నిగమ చయంబు కన్న హవణించెను. వేదాల కంటే కూడా హవణించిన అన్నారు. తన్నిగమాంత చూడమై అన్నారు. ఆ నిగమముల అంతమునకు చూడము వంటిది అయినది ఆమె అన్నారు. అని బ్రహ్మము మౌలి బ్రహ్మము, కానీ గోటి రుచిచే ఆమె ఎక్కువగా ప్రకాశిస్తున్నది అని ఆ పద్యంలో రాసినారు. ఇది కూడా సౌందర్య లహరి అట్లాంటి వాటిలలో విద్యా దేవతకు సంబంధించినటువంటి, శ్రీ విద్యకు సంబంధించినటువంటి అర్థాలను చెప్పినవి. అట్లా
రామాయణ కల్పవృక్షము శ్రీ సీతాయాశ్చరితం మహత్ అనే అర్థంలో శ్రీ విద్యా రహస్యాలను నిక్షిప్తం చేసి రాసినారు అనే ఒక నిరూపణ చాలా ఇతరేతరంగా అసాధ్యమైనటువంటి విషయాన్ని సుప్రసన్న గారు తమకున్నటువంటి ఈ అనేక శాస్త్ర రహస్యాల పరిణతి చేత వారు కూడా ఋతంభర రాసినారు, అట్లే సాంపరాయము రాసినారు, శతాంకుర రాసినారు. తేజశ్చక్రము నుంచి ఇక్కడ దాకా వారు రాసిన సృజనలన్నీ కూడా పాండిచ్చేరి 12 గీతాలు, ఈ సృజనలన్నింటిలలో కూడా శక్తి స్వరూపము లేదా సృష్టి యొక్క మూల తత్వ అన్వేషణ విద్య, సృష్టి రహస్య తత్వాన్ని అన్వేషించాలని లౌకికమైనటువంటి కథకు ఈ తాత్వికతను జోడించి చెప్పటం అనేది సుప్రసన్న గారు కూడా చాలా చోట్ల చేసినారు. లౌకికమైన కథ లేకపోయినా లౌకికమైన విషయాలకు భావనలకు వీటిని జోడించి చెప్పడం అనేది చెప్పినారు. అట్లా చెప్పటానికి ఇంకొక కారణం ఉంది. ఏమిటి? ఇవన్నీ భౌతికమైనటువంటి రూపాలను వర్ణించటం అనేది సహజంగా అందరు కవులు చేసే పనే. భౌతికమైన దృశ్యాలను కథలను వర్ణించటం చెప్పటం అనేది సహజంగా అందరూ చేసే పని. కానీ అవి ఎంతవరకు వాటి పరిధులు చాలా తక్కువగా ఉంటాయి, వాటి పరిధి వాటి విస్తరణ చాలా తక్కువగా ఉంటుంది. అవి సృష్టి మూలాల దాకా పోవు. సృష్టి మూలాల దాకా పోకపోయినట్లయితే మనిషికి తమస్సు నుండి జ్యోతికి వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని అవి ఇవ్వవు. అవి లౌకిక సందేశాలను మాత్రమే ఇస్తాయి, కానీ దైవిక సందేశాలను ఇవ్వవు, దైవిక మార్గాలను చూపవు, లేదా సృష్టి సంబంధమైనటువంటి మూలాలకు అన్వేషణ లేదా మూలాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే పని లౌకికమైన రచనలు చేయవు. సత్యనారాయణ గారు రాసినవన్నీ లౌకికంగానే కనపడతాయి, కానీ వాటిని సుప్రసన్న వంటి పండితులు విద్వాంసులు వారు ఈ షట్చక్రాలకు సంబంధించి నా అంశాలను కూడా చాలా చోట్ల చెప్పినారు. ఎక్కడ ఏ చక్రానికి ఎవరు అధిపతి, ఏ అధిపతిని ఎవరు ఎక్కడ వర్ణించినారు అనే అంశాలను కూడా అందులో ఎత్తి చూపించినారు. అట్లా వీటన్నింటినీ తెలిసినటువంటి వారు కనుక సుప్రసన్న గారికి చెప్పినారు. సత్యనారాయణ గారికి వీటన్నింటినీ చెప్పాలనేటువంటి కోరిక లోపల ఉన్నది కనుక పైకి మాత్రం కథ చెప్పుకుంటూ చాలా జాగ్రత్తగా, చాలా ప్రజ్ఞతో, ప్రతిభతో ఆయన, అందుకనే ఒక మాట అన్నారు కదా, కావ్యగతమున యందు కావ్య ప్రతిభలో శతాంశముల యందు ఉండు 90 అయిన పాళ్ళు రసము 1000 రెట్లు గొప్పది అని. రసస్థాయికి తీసుకువెళ్ళగలిగినటువంటిది ఈ పరమార్థమే. అంటే లౌకికార్థం కాదు, పరమార్థం కావాలి. పరమార్థం కావాలనుకుంటే ఈ రహస్యాలకు సంబంధించిన విషయాలు అందులో ఉండాలి. అందులో ఉండి చదువుకోగలిగిన వాళ్ళే చదువుకుంటారు. చదువుకోలేని వాళ్లకు సుప్రసన్న లాంటి మహా పండితులు, విమర్శకులు ఎత్తి చూపుతారు. అందుకని అంతయునింతయో తెలిసిన విమర్శకులైన సిద్ధాంతుల ఒత్తిడిన్బడి మహాకవి నాగటి చాలు తీర్చు అని సత్యనారాయణ గారు చెప్తున్నారు. విమర్శకుల యొక్క ఒత్తిడిలో పడి నాగటి చాలు, మహాకవి తీసిన నాగటి చాలులో తరువాత రానున్న కాలంలో వర్షము పడి సస్యధారుని లలాటాంతపరూపమై నటన్మధు భారతి సస్యధారణి అని చెప్పుకున్నారు. అంటే రానున్న కాలంలోనైనా దానిలో ఉన్నటువంటి అర్థాల పంట పండుతుంది అనే ఒక ఆశంసను సత్యనారాయణ గారు అందులో చెప్పినారు. దాన్ని సుప్రసన్న గారు చూపించినారు. అంటే సత్యనారాయణ గారికి సుప్రసన్న గారు సన్నిహితంగా ఉండటం, వెంకటేశ్వర్లు గారితో ప్రత్యక్ష శిష్యరిక ఉండటము, సత్యనారాయణ గారితో అనేక సంవత్సరాలుగా వారి సాహిత్య అధ్యయనం చేయటం, వారి సాహిత్యం మీద సమీకరణలు చేసినారు, అసంకలిత సాహిత్యం వంటి వాటిని సేకరించినారు. వారు ప్రతి అక్షరాన్ని కూడా చాలా నిశితంగా పరిశీలించినారు సుప్రసన్న గారు. అట్లాంటి నిశితమైన పరిశీలనల నుంచి ఇట్లాంటి చాలా తాత్విక రహస్యాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లౌకిక అంశాలను కూడా మనం బాగా ఆలోచిస్తే, ఇప్పుడు శాస్త్ర విషయాలు అని అన్నాం అంటే భూగోళమో, ఖగోళమో, రసాయన శాస్త్రమో, భౌతిక శాస్త్రమో అని ఇట్లాంటి అన్ని శాస్త్రాలు అనే అంటాం మనం.
కానీ ఈ శాస్త్రాలు ఒక పరిధిలోకి, ఒక పరిధి వరకు మనం ఆలోచించి పోయిన తర్వాత అక్కడికి ఆగిపోతాయి. ఆ శాస్త్రాలకు కూడా మూలాలను పట్టుకోవడానికి వెనక్కి వెళితే మళ్ళీ ఈ పరమార్థం దగ్గరికే వెళతాయి. అందుకనే సృష్టి రహస్యం అని సాంఖ్య, యోగ ఈ దర్శనాలన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చి శ్రీభాష్యం వారు ఒక పుస్తకం రాసినారు, సృష్టి రహస్యం అని. అందులో ఈ పంచభూతాలు వీటన్నింటి యొక్క మూలాలు అక్కడికే వెళ్ళిపోయినాయి. మనం లౌకికంగా చేసినవన్నీ అక్కడికే పోతాయి. విశ్వనాథ కూడా పంచభూతములను దివాకరుండును నిశాచరుండును ఈ తను సప్తకము కాది అని అష్టమ తనువు వాడు అని కల్పవృక్షంలో మొదట్లో చెప్పుకున్నారు. ఈ 5 పంచభూతాలను దివాకరుడు, నిశాచరుడు, సూర్యచంద్రులు ఇవి కాక ఉన్నటువంటిది ఏదైతే ప్రాణం ఉందో అది అష్టమ తనువు వాడు అన్నాడు. ఆ అష్టమ తనువు ఎవడు? ఆ అష్టమ తనువు ఎవరు అంటే ఆ అష్టమ తనువు మూలం అనుకుంటే, మూలం అనేది అమ్మవారు కావచ్చు, మూలం అనేది పరబ్రహ్మ స్వరూపం కావచ్చు, మూలం అనేది రెండింటి యొక్క సంయోగం కావచ్చు. రెండింటి యొక్క సంయోగం అనే అర్థంలోనే సుప్రసన్న గారు చెప్పినారు. ఇది అట్లే ఆ అమ్మవారిని ఇంకొక మాట అన్నారు, వేదరూపిణి అని కూడా అన్నారు. వేదరూపిణి అమ్మవారు అని ప్రత్యక్షంగా ఇంకొకటి చెప్పినారు. ఏమిటంటే సార్ మాట ఆగిపోయింది. వారు ఏదో పరిశీలన చేస్తున్నారండి. లక్ష్మణరావు గారు మీరు మ్యూట్ అయ్యారండి. మీరు మ్యూట్ అయ్యారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సుప్రసన్న గారు స్వయంగానే ఒక గొప్ప యోగి వంటి వారు. నేను సత్యనారాయణ గారి దగ్గర నుంచి సుప్రసన్న గారి దగ్గరికి వచ్చాను. ఎందుకంటే వీరు కూడా వారిని ఎంత అనుసరించినారు అంటే అక్షరాన్ని ఎంతగా అనుసరించినారు అనేది వారి మార్గాన్ని బట్టి. విశ్వనాథ మార్గము అంటే నా మార్గంబును కాదు అనేది ఓ మార్గంబు అని చెల్లపిల్లవారు చెప్పుకున్నారు. అది చెల్లపిల్లవారి మార్గము కాదు, విశ్వనాథది తనదైన మార్గమే అది. ఆ తనదైన మార్గము అనేక విధాలుగా ఉంది. ఒకటి చారిత్రికంగా, సామాజికంగా, లౌకికంగా ఉన్నటువంటి అంశాలతో ఒక విధంగా కనపడుతుంది. ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ ఒక విధంగా కనపడతాయి. కల్పవృక్షంలో కూడా సామాజికమైన అంశాలు కనపడతాయి, స్త్రీవాద దళితవాదాలకు సంబంధించిన అంశాలు కూడా కనపడతాయి. చాలా గడుసుగా, చాలా ప్రతిభతో వీటన్నింటిని కూడా అందులో రాస్తున్నారు సత్యనారాయణ గారు. వాటిలో చాలా విషయాలను సుప్రసన్న గారు కూడా చూపించినారు. సుప్రసన్న గారి ఈ ప్రత్యేక అంశాలను గురించి సంపత్ కుమార్ గారు ఒక మాట చెప్పినారు. అది చెప్పి నేను అంటే సత్యనారాయణ గారి సాహిత్యాన్ని ఏ దృష్టితో ప్రధానంగా చూసినారు సుప్రసన్న గారు అనే అంశాన్ని మాత్రమే మీతో ఇప్పుడు పంచుకోవాలనుకొని ఆ విషయాలు చెప్పినాను నేను. అంటే చాలా విషయాలను చెప్పినారు, చాలా రచనల్లో నుంచి కూడా చెప్పినారు. భ్రమరవాసిన నవల కూడా దీనికే వర్తిస్తుందన్నారు. అట్లా చూస్తే నాకేమనిపించిందంటే మిహిరకులుడులో కూడా స్త్రీ పాత్ర ఉంది. చాలా చమత్కారంగా మిహిరకులుడు వంటి రాక్షసుడు రోజుకు ఒక ఏనుగును లోయలో పడవేసి చంపేటువంటి ఒక విషాద, దాన్ని ఏమంటారు, ఆ విషాదాన్ని చూసి సంతోషపడేటువంటి లక్షణం, ఆనందించేటువంటి లక్షణం ఉన్నటువంటి మిహిరకులుడు ఒక మహిళ, ఒక స్త్రీ ఒక మాటతో మారిపోతాడు. అట్లే వేనరాజు నవలలో కూడా, వేనరాజు నాటకంలో కూడా అట్లాంటి మార్పు కనపడుతుంటుంది. వీటన్నింటినీ కూడా జోడిస్తే సుప్రసన్న గారు చూపించినటువంటి మార్గము, విశ్వనాథ సాహిత్యాన్ని ఏ మార్గములో చదువుకోవటానికి వీలున్నది, అవకాశం ఉన్నది అని మనం చదువుకున్న మార్గము కాక ప్రత్యేకమైన, విలక్షణమైన, విశిష్టమైన మార్గం ఏమి ఉన్నది అనేవి సుప్రసన్న గారు చూపించినారు. వాటిని పట్టుకొని మనం మళ్ళీ పుస్తకాలు చదివినట్లయితే
సత్యనారాయణ గారి గిరికుమారుని ప్రేమ గీతాలు కానీ, శ్రీకృష్ణ సంగీతము కానీ, అట్లాంటి చిన్న కావ్యాలను కూడా మనం మళ్ళీ చదివితే, కిన్నెరసాని పాటలు కానీ మనం మళ్ళీ చదివితే అందులో కొత్త కొత్త అర్థాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, కొత్త కొత్త లోతులు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇద్దరు శిఖరాల వంటి వారు సుప్రసన్న, విశ్వనాథ. శిఖరాన్ని చూడటానికి మనం కింది నుంచి చూస్తే మనకు ఏమీ కనపడదు, సన్నగా పొడుగ్గా కనపడుతుంది అంతే. కానీ అక్కడ దాకా వెళితే ఆ శిఖరం యొక్క పూర్తి స్వరూపం ఎట్లుంటుందో తెలుస్తుంది. అక్కడ దాకా వెళ్ళగలిగినటువంటి శక్తి విశ్వనాథకే ఉంటుంది. అటువంటి స్థాయి ఉన్నటువంటి విమర్శకులైన సుప్రసన్న వంటి వారికి మాత్రమే ఉంటుంది. అందువల్ల సుప్రసన్న గారు ఆ శిఖరం దాకా వెళ్ళి వారు ఎత్తి చూపించినటువంటి, పట్టి చూపించినటువంటి, వారు చిత్రం గీసి చూపించినటువంటి, వారి మాటలతో చూపించినటువంటి వాటిని అన్నింటినీ మనకు చూసే అవకాశం ఉంటుంది. అతని ఆలోచనేమో అనాహతము. సుప్రసన్న గారు ఈ అనాహతము అంటే ఏమిటి, నాదము ఎక్కడ ఉంటుంది, సహస్రారము ఎట్లా ఉంటుంది, కుండలిని నిద్రావస్థ నుంచి పైకి ఎట్లా దాన్ని సాధన ద్వారా మనం సహస్రారం ద్వారా తీసుకువస్తాము అనే అంశాలను చెప్తూ వీటిని చెప్తూ ఉంటారు. అట్లా వేపల్లో కూడా ఈ కుండలిని విద్య ఉన్నది, కుండలినికి సంబంధించిన అంశాలు ఉన్నాయి అని సర్పానికి సంబంధించిన విషయాలను చెప్తారు. కల్పవృక్షంలో కూడా అసర్పి అనే పదముతో ఒక ప్రయోగం చేసినారు సత్యనారాయణ గారు. దానికి వారే ఒక పెద్ద వ్యాఖ్యానం రాసినారు. అసర్పి అంటే కదలనిది అని, సర్పి అంటే కదులుతున్నది అని. సరస్వతి కూడా ప్రవహించేది కనుక సర్ అంటే కదిలేది అని సరస్వతి అని చెప్తారు. అసర్పి అని ఎందుకు అనాలి, అచల అని ఎందుకు అనలేదు, లేకపోతే ఇంకొక మాట ఎందుకు అనలేదు అంటే అందులో ఈ నాగేంద్ర సత్యనారాయణ గారు ఇంకొక మాట చెప్పినారు అని సుప్రసన్న గారు చెప్పినారు. అదేమిటి అంటే ఈ నాగ శాస్త్రానికి సంబంధించినటువంటి, నాగుల శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక విద్యను తాను కొందరి దగ్గర నేర్చుకున్నాను అని, ఆ విద్యను నేను ఈ రచనల్లో పెట్టినాను అని సత్యనారాయణ గారు ఎక్కడో చెప్పుకున్నారని సుప్రసన్న గారు వాటిని ఉదాహరించి చూపించినారు. అట్లా కుండలిని విద్యకు సంబంధించినవి కూడా చెప్పినారు. సహస్రారము ఇట్లాంటి వాటిని మూలాధారం నుంచి సహస్రారము దాకా ఉండటం అని. 1000 పడగల్లో ఏనుగు లక్ష్మణస్వామి సహస్రారము నుంచి ప్రాణాలను వదిలినారు అని అంటారు. హరప్ప సహస్రారము నుంచి ప్రాణములను వదిలినారు అంటారు. యోగులకు మాత్రమే సాధ్యమయ్యే పని ఇది. యోగులు మాత్రమే, యోగ శక్తి చేత మాత్రమే చేయగలిగినటువంటి పని ఇది. ఈ యోగ మార్గం అంతా సత్యనారాయణ గారి రచనలలో ఉన్నది అని చూపించినారు. కవి విశ్వనాథ మార్గం ఏమిటి అంటే యోగ మార్గం ఉంది, దివ్య మార్గం ఉంది, జావా పృథివీ సంగమములకు సంబంధించినటువంటి మార్గం ఉంది. ఈ రెండింటి మధ్యన కనపడుతున్నటువంటి లౌకిక ప్రపంచము, జగత్తు కూడా ఉంది. జగత్తు, కనిపిస్తున్న జగత్తు ఉంది, కనిపించని జగత్తుకు సంబంధించిన విషయాలను తెలుసుకునే జ్ఞాన ప్రవాహం ఉంది. ఈ రెండింటిని సుప్రసన్న గారు చెప్పినారు. అందుకనే సుప్రసన్న గారిని గురించి చెప్పిన మాట ఇది. సంపత్ కుమార్ గారు చెప్పినారు, అతని ఆలోచనేమో అనాహతము, అతని విశ్లేషణ విశుద్ధము. అతని ఆలోచనేమో అనాహతము, అతని విశ్లేషణ విశుద్ధము. అతని వాక్కు పద్మకోశ భ్రమర వినిస్వాన మధువు. ఈ భ్రమరం, ఇందాక భ్రమర వాసిని అన్నాను. ఈ భ్రమరము అనేది తుమ్మెదకు సంబంధించిన పాటలలో కూడా సత్యనారాయణ గారు రాసినారు. ఇక్కడ కూడా పద్మకోశ భ్రమరం అన్నారు. ఈ పద్మము, పద్మకోశము అనేవి లక్ష్మీ అష్టోత్తర నామాలకు సుప్రసన్న గారు శ్రీ నిరుక్తము అనే పేరుతో ఒక పుస్తకం రాసినారు. మీరు అందరు గమనించుంటారు, చూసుంటారు. లక్ష్మీ అష్టోత్తర నామాలకు శ్రీ నిరుక్తము అనే పేరుతో సుప్రసన్న గారు ఒక పుస్తకం రాసినారు. ప్రతి పదానికి వారు వివరణ, వ్యాఖ్యాన సదృశమైనటువంటి పద్యం రాసినారు. వ్యాఖ్యానం వచనంలో రాయలే, పద్యమే రాసినారు. కానీ ఆ పద్యం వ్యాఖ్యాన సదృశంగా ఉంటుంది. అతని ఆలోచనేమో అనాహతము, అతని విశ్లేషణ విశుద్ధము. అతని వాక్కు పద్మకోశ భ్రమర వినిస్వాన మధువు. అది తేనె మధువు. అల సహస్రారమాతని అనుభవము. అంటే సుప్రసన్న గారు వీటిని అన్నింటినీ చదువుకున్నారు. చదువుకున్న దానిని సత్యనారాయణ గారి రచనల మీద అప్లై చేసినారు అనే ఒక ఆలోచన, ఒక విమర్శ, ఒక అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది.
కానీ నాకు అనిపించేది ఏమిటంటే సుప్రసన్న గారు ఈ రచనలను లేదా ఈ విషయాలను చదువుకోవటం వరకు మాత్రమే కాదు, ఆయన సాధన చేసినారు. ఇట్లాంటి యోగాలను సాధన చేసినారు. అందుకనే అలా సహస్రారమాతని అనుభవము, ఆయనకు అనుభవం ఉంది. మనకు ఒక విద్య తెలియటం వేరు, శాస్త్రం తెలియటం వేరు. కరెంటు షాక్ కొడుతుందనే శాస్త్రం తెలుసు, మనకు కొట్టడం వేరు. అట్లా చాలా విషయాలు విద్యలు తెలియటం వేరు. ఈ యోగము, కుండలి ఇట్లాంటి విద్యలు చదువుకుంటే తెలుస్తాయి. అది తెలియటం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. అది సాధన అయ్యి అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రయోజనం. ఆ అనుభవించిన దాన్నే సుప్రసన్న గారు చెప్పినారు. అందుకని ఆయనకు అనుభవయోగ్యమైన దాన్ని, సత్యనారాయణ గారి అనుభవయోగ్యమైన దాన్ని సృజన చేస్తే, సృష్టిస్తే, సుప్రసన్న గారికి అనుభవయోగ్యమైన దాన్ని దృష్టి సారించి అనుభవించినారు. కవి సహృదయులు ఇద్దరు అనుభవించి ఒక చక్రంగా ఒక బిందువు దగ్గరికి వచ్చినారు. అట్లా తేగలిగినటువంటి వివేచన, తేగలిగినటువంటి శక్తి, తేగలిగినటువంటి పాండిత్యము, తేగలిగినటువంటి వ్యక్తీకరణ సామర్థ్యము, విమర్శనాలోచనము. ఆయన వారి విమర్శలో అనేక ఉపనిషత్తులు ఉదాహరింపబడ్డాయి. అట్లే రమణ మహర్షి వంటి వారి మాటలు, అరవిందులు చెప్పినటువంటి మాటలు, కందుకూరి శివానందమూర్తి గారు చెప్పినటువంటి మాటలు, వీటన్నింటిని కూడా అందులో చూపించినారు. అంటే సుప్రసన్న గారు వీటన్నింటిని ఉదాహరణంగా చూపించినారు. క్షమించాలి సార్. మీకు ఇంకెంత సమయం ఉంటుంది? నేను ముగిస్తున్నా, అయిపోయింది. సారీ, మేము ఏమనుకోకండి. కానీ సార్ కానీ నేను దాదాపు ముగించిన, అంటే అన్ని సుప్రసన్న గారు చేసిన అన్ని విమర్శల అంశాలను నేను ఇక్కడ ప్రస్తావించటం సాధ్యం కాదు గనక కల్పవృక్షంలో 1-2 అంశాలను, ఒక అంశాన్ని శ్రీ విద్యా రహస్యాన్ని నిక్షిప్తం చేసినారని వారు చెప్పిన అంశాన్ని, ఒకదాన్ని 1000 పడగల్లో కూడా చేసినారనే అంశాన్ని మాత్రమే ఇక్కడ నేను ప్రస్తావించినాను. ఇట్లా సుప్రసన్న గారి ఒక తనదైనటువంటి దృష్టి చేత విశ్వనాథ సాహిత్యాన్ని దర్శించి ఒక మార్గాన్ని, విశ్వనాథ మార్గం ఇది అని చెప్పినారు. అయితే విశ్వనాథ రచనా మార్గము, భాషా సంబంధమైనటువంటి మార్గము కానీ, పద్యశిల్ప రచన సంబంధమైనటువంటివి కానీ, కావ్య లక్షణాలు కానీ, ఇంకా ఇతరేతరమైనటువంటి అనేక అంశాలు ఉండవచ్చు. అవన్నీ ఉండగా ఇది ఒక మార్గాన్ని సుప్రసన్న గారు మనకు చూపించినారు. అట్లా సుప్రసన్న గారి ఈ మార్గంలో సత్యనారాయణ గారి సాహిత్యాన్ని చదువుకుంటే కొత్త కోణములో కనిపిస్తాయని, అట్లాంటి ఒక కొత్త దృష్టిని వారి సాహిత్యం మీద మనకు మళ్లించేటట్టుగా చేసినారని నేను భావిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ, పెద్దలకు, ముఖ్యంగా మన భారతి వారికి, గిరిజా మనోహర్ గారికి, విన్న మీ అందరికీ, పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు సెలవు. మీ అభిప్రాయాలు కూడా మీరు చెప్పండి, ఎందుకంటే అందరూ పెద్దలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను అంటే మంత్రాలను కానీ, లేకపోతే ఇప్పుడు లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి నామాలను కానీ, ఈ అష్టోత్తరంలో ఉన్నటువంటివి కానీ, లేదా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటివి కానీ, వాటన్నింటినీ నేను ఇప్పుడు ఇక్కడ ఉదాహరించాలని అనుకోలేదు. ఊరికే చెప్పినాను అంతే, అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి. అవన్నింటినీ ఉదాహరించుకుంటే మనకి ఇంకా సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి వాటన్నింటినీ సోపపత్తికంగా చూపించినారని మాత్రమే నేను తెలియజేసిన. అందరూ మీరు తెలిసిన వారు ఉన్నారు. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సరే, క్షమించాలి సార్. మీ వాక్ ప్రవాహానికి అడ్డం వచ్చాను నేను. చాలా కృతజ్ఞతలు సార్. మీది మళ్ళొక్కసారి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి మళ్ళొక్కసారి ఆ దృష్టిని రెండింటిని మళ్ళీ ఒక్కసారి మీరు మీ ద్వారా విందామనేది మా కోరిక సార్. తర్వాత మీరు సమయం ఇస్తే నేను మరికొన్ని అంశాలను కూడా నేను మళ్ళీ ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం సార్. మనం ప్రతి వారం పెడుకుంటున్నాం కాబట్టి మనం విస్తృతంగానే ఆలోచిద్దాం అనేది మన వివేచన లోపల చేసుకుందాం సార్. సాధారణంగా జరిగిన విషయాలు అందరికీ తెలుసు కాబట్టి నేను ఎప్పుడు చెప్పుకున్న విషయాల జోలికి ఎక్కువ వెళ్ళలేదు. సంతోషం సార్. అలాగే మీకు
సార్ సార్ ఏమైనా అవకాశం ఉంటే ఒకళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అవకాశం మాట్లాడండి, మాట్లాడేద్దాంలేండి. ఇంకా 5 నిమిషాల్లో ముగిద్దాం మనము. మాట్లాడండి, పర్లేదు కానివ్వండి. కానివ్వండి సార్, పర్లేదు. అయ్యో కృష్ణమూర్తి గారు. రామూర్తి సార్, సార్ ఓ అవకాశం బట్టి మాస్టరు, అవకాశం బట్టి ఒక క్షణం నేను తర్వాత మాట్లాడతా. మొదలెట్టారు, మాట్లాడేసేయండి. ఇంకేంటి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనంతకృష్ణ గారికి, మా రామ్మూర్తి గారికి, సార్ ఇవి పక్కకు విద్యా మనోహర్ పెట్టండి. గారికి అయిపోయింది. అందరికి నమస్కారం. సార్ ఇక్కడ విశేషం ఏంటంటే గండ్ర లక్ష్మణరావు గారికి నమస్కారాలు చెప్తూ, మా గురువు గారైన పురుషోత్తమరావు గారు ఇక దీంట్లో ఉన్నారు. ఏ పురుషోత్తమరావు అని ఒక పేరు ఉంది చూడండి, ఆయన మా జువాలజీ లెక్చరర్ ఇన్ ఎంఎస్సి, నా గురువు గారు. ఇంకొక లేడీ స్వరాజ్యలక్ష్మి గారు అని ఉన్నారు, ఆమె నా కలీగ్ ఆవిడ. సో ఈ ఇద్దరు కూడా దీంట్లో పాల్గొన్నారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది అని నా మనసును, నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను సార్. నమస్కారం. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు నాకు సమానులే మీరు, అట్లేం లేదు. రామ్మూర్తి గారు, నేను ప్రభాకర్ని సార్. సార్ ప్రభాకర్ గారు, సార్ మళ్ళీ మాట్లాడదాం సార్. ప్రభాకర్ గారు, సారీ. రైట్. ఈ విశ్వనాథ సాహిత్యపీఠం నుంచి డాక్టర్ పేరాల స్వరాజ్యలక్ష్మి గారు ఉన్నారు, వారిని స్పందించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. రైట్. అమ్మ స్వరాజ్యలక్ష్మి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి తల్లి. మైక్ అన్మ్యూట్ చేయండి మీరు. కృష్ణమూర్తి గారు చెప్పండి. స్వరాజ్యలక్ష్మి గారు మాట్లాడు. లే, అది అన్మ్యూట్ కాలేదు ఇంకా. ఇంకోటి కాలేదు. శ్రీ పేరాల సీతారామ ప్రభు గారు, విశ్వనాథ సాహిత్య పీఠం గ్రూప్ సారథి మాట్లాడండి. సభకు నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. సభ దిగ్విజయంగా చాలా విశేషాలు చెప్పారు మాస్టర్ గారు. ఇందులో శ్రీ విద్యకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయని నాన్నగారు కూడా చెప్తూ ఉండేవారు. ఆ విశేషాలు మా అక్క స్వరాజ్యలక్ష్మి కూడా చెప్తుంది మీకు. ఎందుకంటే తను పిహెచ్డి ఎంఫిల్ కూడా రామాయణ కల్పవృక్షం మీద చేసింది. రామదర్శనం అని పిహెచ్డి చేశారు. అలాగే ఋతురామనీకం అని ఎంఫిల్ చేసింది. లక్ష్మణరావు గారు చెప్పిన చాలా విశేషాలు చాలా ఆనందం కలిగిస్తున్నాయి. ఈ సభలో పాల్గొన్నందుకు నాకు ఆనందంగా ఉంది. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు స్వరాజ్యలక్ష్మి గారు, అమ్మ స్వరాజ్యలక్ష్మి. ఏంటి సార్ కవి కంఠాభరణం పెట్టారు? నమస్కారం అండి, కనబడిందా? పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. విశ్వనాథ వారు నాకు గురుతుల్యులు. శ్రీ పేరాల భరత్ శర్మ గారు మా చిన్నాన్న గారు ఆ రహస్యాలు ఎన్నో చెప్తుండేవారు. చాలా భరత్ శర్మ గారు రాసిన పుస్తకం కూడా ఉంది ఒకటి సత్యనారాయణ గారి గురించి. కోవెల సుప్రసన్నాచార్య గారు నా పిహెచ్డి పర్యవేక్షకుల్లో ఒకరు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదృష్టవంతులు. తర్వాత ఈ రోజు గండ్ర లక్ష్మణ్ చాలా సూక్ష్మంగా చాలా మూల విషయాలు అనేకం చెప్పారండి. చాలా సంతోషంగా అనిపించింది మొదటి నుంచి చివరి వరకు. మొన్న పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు కూడా శ్రీ మంజూషిక అనే దాంట్లో నుంచి మొత్తం అందులో అదే రామాయణం చివరి దాకా కూడా శ్రీ విద్య రహస్యం అనేది మొత్తం అసలు రామాయణ కల్పవృక్షంలో వస్తు నిర్దేశం అనేది అక్కడి నుంచి జరిగిందని వారు కూడా తమ బాలకాండ గురించి చెప్పిన దాంట్లో చాలా గొప్పగా విశ్లేషించారండి. నిజంగానే బాలకాండ అనేది ఒక భూమిక. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు జరిగినటువంటి ఒక ప్రయాణంలో విశ్వనాథ వారు శ్రీతత్వాన్ని అద్వైతాన్ని ముడివేసి నిరూపించారనేది కల్పవృక్ష రహస్యాల్లో ఆయన ప్రతిపాదించారు. పరిశీలించగలిగాను. సుప్రసన్న గారి పుస్తకం చదవాలనేటువంటి జిజ్ఞాస పెరిగేటట్లు ఇవాళ లక్ష్మణరావు గారు ప్రసంగించారు. చాలా అద్భుతంగా ఉందండి ఉపన్యాసం. అది అంటే సుప్రసన్న గారి దృష్టి విశ్వనాథ సృష్టి అంటే ఏ కోణంలో పరిశీలించాలి విశ్వనాథ్ వారిని అంటే మొట్టమొదటి గిరికుమారుని ప్రేమ గీతాల దగ్గర నుంచి కూడా ప్రతి దాంట్లో తాత్విక దృక్పథం అనేది ఉంది అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. ఆ దృష్టితోటి మనం
మళ్ళీ ఇంకొకసారి ఆ కావ్యాధ్యయనం చెయ్యాలి అంటే మనకి తల పండినప్పటికీ కూడా అర్థం కానటువంటి కవి విశ్వనాథ. చివరి వరకు కూడా మనం అలా అనుశీలించాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది అనేది ఈరోజు అర్థమైంది. వారికి కృతజ్ఞతలండి. మళ్ళా వారన్నట్లుగా ఇంకొకసారి ఆ ఉపన్యాసం పెట్టుకోవాలి. పాలపర్తి వారి ఉపన్యాసం కూడా మళ్ళీ ఇందులో మనం పెట్టుకుని ఇవన్నీ కలిపి గనక మనం అనుశీలిస్తే విశ్వనాథ ఎంతో కొంత మన జీవితం ముగిసిన లోపల కొద్దిగా అర్థమవుతారు. వచ్చే జన్మకి ఆయన చెప్పినట్లుగా ప్రణాళిక ఒకటి సిద్ధం అవుతుంది. ఆ జ్ఞానంతో మళ్ళీ పుట్టి ఆయన అర్థం చేసుకోవాలని నాకు అనిపించిందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం అండి. నమస్కారం మేడం. సంతోషం. నమస్తే సార్. సంతోషం. ప్రభాకర్ గారు నమస్తే. నాకు కూడా ఆనందంగా నమస్తే. నమస్తే. మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని స్పందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సార్ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. శ్రీవాత్రి నమః. ఇంతమంది పెద్దలందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా జూమ్ లో మనందరం తల ఎక్కడున్నా ఒక చోట కలుసుకోగలిగాం. విశ్వనాథ వారి సాహిత్య తత్వాన్ని మిగతా ఒక అదృష్టం నాకేమంటే 1971 నుంచి 76 వరకు విశ్వనాథ్ వారి దగ్గర నేనుండి వారి పద్య రచన చేయించడం ఇటువంటి భాగ్యాన్ని పొందగలిగాను. అంటే వారి పక్కన కూర్చుని వారి చేత ముట్టికాయలు వారితో కలిసి భోజనం కూడా తినగలిగాను. అట్లా విశ్వనాథ్ వారి తత్వం హృదయం మనకి తెలిసే విధంగా అధ్యయనం చేయడం అనేది మనలో ఉండేటువంటి నిజమైన మానవ జన్మ యొక్క ప్రయోజనం యొక్క రసదర్శనంతో ఏ విధంగా మనం ముక్తిని పొందవచ్చు అనేది విశ్వనాథ వారి యొక్క ప్రత్యేకమైనటువంటి అంశంగా ఆయన దేవయానము పితృయానము అని మనకు వేదం చెప్పేటువంటి వాటికి మూడవ దానిని రసయానము విశ్వనాథ వారు ప్రతిపాదించారు. దాంతో వారు అమృత శర్మిష్టం అని సంస్కృతంలో నాటకం రాశారు. విశ్వనాథ వారి సంస్కృత నాటకాల మీద నేను రాష్ట్రీయ విద్యాపీఠంలో పిహెచ్డీ చేశాను. అందులో ఈ రసయానం అనేటువంటిది రసము వేరెట్లు గొప్పది, ఎక్కడికెక్కడ రసదృష్టితో వారు చేస్తుంటారు. అలాగే పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఈ విధంగా వారి సాహిత్యాన్ని మనం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఏది చెప్పినప్పటికీ కూడా. అట్లా కల్పవృక్షంలో వారు చేసినటువంటి విశేషమైన అంశాలు, కళ్యాణకాండం అనేది ఒకటి వాల్మీకి నుంచి ఇంకా పెంచి వారు ప్రత్యేకంగా చేసినటువంటి ఎన్నో విశేషాలు మనం అందరూ చెప్పుకోవాల్సి ఉంది. అన్ని ఖండాల్లోకి కూడా ప్రతి కాండలోనూ 5 ఖండాలు ఉన్నాయి. వాటి అన్నింటిలోనూ వారు చేసిన విశేషాల్లో ప్రత్యేకంగా కళ్యాణకాండం వారి సొంతం. దాంట్లో అనేకమైనటువంటి శాస్త్రీయమైన విషయాలు, భౌతికంగాను అనేక విషయాలు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఇట్లా మనం ప్రస్తావన చేయవలసినవి చెప్పుకోవాల్సినవి అన్నిటికీ ఈ అవకాశం చక్కగా ఉంది. ఇందులో పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు శ్రద్ధగా నిర్వహించారు. అలాగే గండ్రవారు చెప్పినవి రాజలక్ష్మి గారు వారు చెప్పినట్టుగా ఇది ఒక స్థూల పరిశీలనగా మాత్రమే ఇవాళ మనం ఉన్న సమయాన్ని బట్టి అట్లా అందగలిగాం. కనుక దీంట్లో ఇంకా లోతుగా మనం ఇప్పుడు కొన్ని పదార్థాలు ఇసుక పంచదార ఎటువంటి వాటిలో పైకి లావుగా ఉండే వాటిని గండ్ర పలుకులు అంటూ ఉంటారు. వాటిని ఇంకా జల్లబడితే ఇంకా సన్నవారిని ఇంకా వస్తాయన్నమాట. అట్లా ఇవాళ మనం గండ్రవారి నుంచి అట్లా వినే అవకాశం కలిగింది మన సమయాన్ని బట్టి. ఇంకా ముందు ఇంకా విస్తృతంగా వారి అనుశీలన అంతా చాలా చక్కగా ఉంది. అలాగే మన సుప్రసన్నాచార్య గారి దృష్టితోటి అన్వయం చేసి సమన్వయం చేసి చక్కగా చెప్పారు. పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారు. విద్యామనోహర్ సార్ మీరు సమాప్తం చేయండి. విద్యామనోహర్ గారు. విద్యామనోహర్ సార్. పెద్దలు పాలపర్తి వారు అన్నట్టు గండ్ర పలుకులు చాలా విషయాల్ని మనకు అవగతం చేశాయి. విశ్వనాథ వారిని మనం ఇంతకుముందే అనుకున్నాం, ఆయన సనాతన ధర్మానికి ఎత్తిన కేతనం లాంటి వాడు. ఆ కేతనాన్ని మనం దర్శించుకోవాలి అంటే, దాని రెపరెపలు మనం చూడాలి అంటే
ఏ ఏ కోణంలో నుంచి చూడాలి అనేది పెద్దలు చూపించిన మార్గంలో సుప్రసన్న గారు ఒక మార్గం చూపించారు. ఆ మార్గంలో మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా తమ స్పందనలు తెలియజేసినటువంటి స్వరాజ్యలక్ష్మి గారికి, భరత శర్మ గారికి, మిగతా మిత్రులకు, ఇవాళ విశ్వనాథ సృష్టిని సుప్రసన్న దృష్టి మనం ఎట్లా అలవరుచుకోవాలో తెలియజేసినటువంటి ఆత్మీయ మిత్రులు, ఆయన కళాన్ని హలాన్ని సమానంగా నడిపేవాడు. వ్యవసాయం కూడా చేస్తుంటారు, సాహిత్య వ్యవసాయం కూడా చేస్తుంటారు లక్ష్మణరావు గారు. ఈ రెండింటినీ ఆయన కూడా పోతన గారి లాగానే సమదృష్టితో నడిపిస్తూ ఉంటారు. అట్లాంటి మిత్రులు ఇవాళ మనకు మంచి మార్గదర్శనం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సుప్రసన్న గారి ఆలోచనలతో మనం ముందుకు సాగాలని, ఇంకా అవకాశం ఉంటే మిత్రులు రామ్మూర్తి గారు అన్నట్టు దీన్ని మరింతగా విస్తృతి, ఎందుకంటే ఇక మనకు సమయం చాలా ఉంది, ఇప్పట్లో ఈ కరోనాలు పోవు కాబట్టి ఆ భయం లేదు. మనం దీంట్లో కలుసుకుని మన అభిప్రాయాలు తెలుసుకోగలిగితే బాగుంటుంది. ఇలాంటి అవకాశం కలిగించిన మిత్రులకు, ఇందులో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్. వారు సీతారామ ప్రభు గారు సార్, భరత శర్మ గారి ప్రతినిధిగా వచ్చినారు కాబట్టి భరత శర్మ తప్పలేదు మా బహుశా. విశ్వనాథ సాహిత్య పీఠాన్ని నడుపుతున్నటువంటి సంతోషం. నా పక్కన ఉన్నది మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం. మాకు అందరికి ఆనందం. చాలా చాలా అదే వీరు మా పాలపూడి శ్యామనంద ప్రసాద్, లక్ష్మణరావు గారు, అనంతకృష్ణ గారు, స్వరాజ్యలక్ష్మి, ఇందాక గన్నరాజు మనోహర్ బాబు గారు మాట్లాడారు. ఇవాళ మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఇగో వెనకాల నాన్నగారు ఫోటో, ఇక్కడ అమ్మ, వాళ్ళిద్దరు. భరత్ గారు అంటే అదే ఆనందం వేసింది నాకు. మాకు అదే బలం, అదే ఆశీస్సు. మాకు మా మాస్టర్ గారు శ్యామనంద ప్రసాద్ గారు బాలకాండ 3 ఖండాలు వ్యాఖ్యానం చేశారండి మన సాహిత్యపీఠంలో. చాలా అద్భుతంగా జరిగింది. వీళ్ళందరూ ఉండటం, మా అక్క స్వరాజ్యలక్ష్మి ఋతువులు, తెలుగు ఋతువుల మీద అందులో వ్యాఖ్యానం చేశారు. చాలా చక్కగా నడుస్తున్నది. మన వాళ్ళు ఎవరన్నా ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళు కనుక నెంబర్లు నాకు పంపిస్తే నేను వాళ్ళ నెంబర్లు కూడా అందులో ఇంక్లూడ్ చేస్తాను తప్పకుండా. మాకు అది చాలా గిరిజా మనోహర్ బాబు గారు ప్రోత్సాహం మాకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన స్పందనలు చాలా అద్భుతంగా ఉంటుంటాయి మా పీఠంలో. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. సెలవు. థ్యాంక్ యూ సార్. శారదానందలహరి నుంచి కనీసం ఆ పద్యం ఒక 10 సార్లు పదే 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 మళ్ళీ వింటూ ఉంటాం. అవునవును, అద్భుతమైన పద్యాలు. అదే అదే అద్భుతంగా సార్. కుందవచల గారు, కుందవచల గారు, సార్ కృష్ణమూర్తి గారు, సార్ మీరు వందన సమర్పణ తర్వాత కృష్ణ స్తుతి ఈ 2 చేయండి. ఈనాటి కార్యక్రమంలో ఇది సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో 5వ భాగం. ఇంతకుముందు కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమం బహుశా అదృష్టంగా భావిస్తూ విశ్వనాథ వారి సృష్టి, సుప్రసన్న దృష్టి అనే అంశం మీద పెట్టినాం కాబట్టి విశ్వనాథ వారి మారే మాకు ప్రత్యక్షమైనట్టుగా ఉన్నారు. విశ్వనాథ సాహిత్య పీఠానికి సంబంధించిన పెద్దలు చాలా మంది దీంట్లో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా స్వరాజ్యలక్ష్మి గారు కానివ్వండి, పాలపర్తి వారు, పాలపర్తి వారు సభలో రావడం అనేటువంటిది మాకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉండింది. తర్వాత ఈ కార్యక్రమంలో వక్తగా ఉన్నటువంటి డాక్టర్ గడ్డ లక్ష్మణరావు గారు, గిరిజామనవర్ గారు అన్నట్టుగా కలము చేతబట్టి కావ్యాలు రచించే, కలము చేతబట్టి పొలము దిన్నే, కలము హలములందు ఘనుడురా పోతున్నాను అన్నట్టుగా మా లక్ష్మణరావు గారు కూడా ఒక చేత ట్రాక్టర్ నడిపిస్తూ పొలం ఉంటారు, ఇటు కావ్యాలు మంచి విమర్శకుడుగా కావ్య రచన చేస్తారు, పద్య రచన చేస్తారు. ఈరోజు చక్కటి విశ్లేషణతో నాలాంటి ఏమాత్రం అవగాహన లేనటువంటి వాడికి కూడా అర్థమయ్యే రీతిలో కొంత మాత్రం చెప్పగలిగినారు. వారే కొంత మాత్రం చెప్పినా నేను అంటే అది నిజంగా విశ్వనాథ గారి కానీ సుప్రసన్న గారి కానీ సాహిత్య సృష్టి ఎంతటి అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఈరోజు కార్యక్రమం భారత భారతి సభ్యులు
తర్వాత అక్షరార్చన వాట్స్థలి సభ్యులు శ్రీ విశ్వనాథ సాహిత్య బృందం సభ్యులే కాకుండా శ్రీ పొత్తూరి శ్రీనివాసులు గారు, డాక్టర్ దస్తగిరి వారే గారు, పిహెచ్ కామేశ్వరరావు గారు, తర్వాత ప్రొఫెసర్ పురుషోత్తమరావు గారు, ఇట్లాంటి పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. చివరగా మా కార్యక్రమాలన్నీ శ్రీకృష్ణ స్తుతితో ముగిస్తాయి కాబట్టి కృష్ణ స్తుతి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. నిన్ను రావేయని పిలుచుకోగలను కానీ, నిన్ను రావేయని పిలుచుకోగలను కానీ, నీవు రాకున్న కోపనుడైపోనెటు. నీవు సర్వజగతి ప్రాణ ప్రతిష్టా క్రియావన దీక్షా పరతంత్ర బుద్ధి వికదే భక్త ప్రభో నీకు తీరిన వేళన్ నన్ను జూచి పమ్ముదను జారి గోపికా వల్లభా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సార్ మా అనంతకృష్ణ గారికి చెప్పండి, ఇంకో అరగంట ఎక్స్టెన్షన్ ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు. మీ తరఫున నేనే చెప్తున్నాను. నేను చెప్తున్నాను లేండి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, అందరికీ కృతజ్ఞత. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు లలితా దాక్షాయణి అండి. సార్ నా పేరు లలితా దాక్షాయణి, ఎంటాస్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నానండి. చాలా బాగా కార్యక్రమాలు నిర్వహించారండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చాలా 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 బాగా నిర్వహించిన వారికి కృతజ్ఞతలండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం.